Good evening. Evening. Such a pleasure. Evening, Anna. అసలు ఈ నంబర్స్ చూస్తుంటే ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్. Good evening. ఇంతమంది జాయిన్ అవ్వడం అని అంటే కొంచెం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఇంత అంటే బాగా వర్క్ చేసి బయట వీళ్ళు వచ్చి అలసిపోయినటువంటి కండిషన్ లో పీపుల్ ఆర్ విల్లింగ్ టు సిట్ లైక్ దిస్ ఫర్ ఆల్మోస్ట్ 2 hours. చాలా గొప్ప విషయం ఇది మాత్రం. ఐ రియలీ అప్రిషియేట్ ఈచ్ వన్ ఆఫ్ యూ. చాలా స్ట్రగుల్ అవుతా ఉన్నాను నేను, మామూలు స్ట్రగుల్ కాదనమాట. నిన్న నా అనుమానం ఏంటి అని అంటే మీలో కొంతమందికి బహుశా ద వే ఐ హ్యాండిల్ ద టాపిక్ వాస్ నాట్ పలటబుల్ అనిపించింది నాకు. బహుశా మీలో కొంతమందికి అది ఏంటి ఈ పద్ధతిలో సాగింది అని చెప్పి నేను దాని గురించి పెద్దగా వరి అవటం లేదు. ఎందుకు వరి అవటం లేదనంటే మ్యాన్ టు మ్యాన్ అబౌట్ మ్యాన్ మాట్లాడాలి అని అంటే బిబ్లికల్ మ్యాన్హుడ్ మాట్లాడకుండా మన వల్ల కాదు. మనం బిబ్లికల్ మ్యాన్హుడ్ అనేటువంటిది సంఘంలో మాట్లాడుకోవటం లేదు. అది ఖచ్చితంగా అంగీకరించాల్సినటువంటి విషయం. ఈ టాపిక్స్ ఎవరు ప్లాన్ చేశారు, ఎవరు ఆర్గనైజ్ చేశారు అనేటువంటిది నాకు తెలియదు. కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎక్స్పెక్టేషన్ లేకపోతే కనుక ట్రస్ట్ బోర్డ్ ఎక్స్పెక్టేషన్ ఏంటన్నది నాకు తెలియదు. కానీ కొంతవరకు నేను ఐ కుడ్ గెట్ ద సెన్స్ ఆఫ్ ఇట్. కానీ నా ఉద్దేశం ఏంటి అని అంటే అన్లెస్ ఐ అండర్స్టాండ్ మ్యాన్హుడ్ ఫ్రమ్ ఎ బిబ్లికల్ పర్స్పెక్టివ్ మాట్లాడడానికి లేదు. సో బిబ్లికల్ పర్స్పెక్టివ్ కి నాకు తెలియాలి అని అంటే నాకు కావాల్సింది ఏంటి అని అంటే బైబిల్ అండర్స్టాండింగ్ కావాల్సిందే. ఎందుకు నా వరల్డ్ వ్యూ ఏంటి అనేటువంటిది నేను చూసుకోవాలి, తప్పదు నాకు. అదేమీ చూసుకోకుండా నేను ఊరికినే మాట్లాడతాను అని అంటే కనుక అవ్వదు. సో అసలు నాకు బిబ్లికల్ వరల్డ్ వ్యూ తెలియడానికి బైబిల్ దగ్గరికి వెళ్లకుండా నాకు డాక్ట్రిన్ కావాలి అని అంటే వాట్ ఈస్ డాక్ట్రిన్? అది ప్రైమరీ క్వశ్చన్ అనమాట. నాకు మనకి డాక్ట్రిన్ అనేటువంటి మాటని వీ హ్యావ్ థ్రోన్ ఇట్ అరౌండ్. సరిగ్గా చెప్పాలంటే ఆ మాటని విస్తృతంగా ఎలా పడితే అలా వాడేసేస్తాం, మాట్లాడేసేస్తున్నాం. బట్ వాట్ ఈస్ డాక్ట్రిన్? దాని గురించి మనం మాట్లాడకపోతే డిసిప్లిన్ ఏంటి? ఇంకా వాట్ ఈస్ డిసిప్లిన్? స్పిరిచువల్ డిసిప్లిన్ అని అంటే ఏంటి? అంటే డాక్ట్రిన్ కన్వర్టెడ్ ఇంటూ డిసిప్లిన్ అని అంటే కనుక ఏ డాక్ట్రిన్ కన్వర్టెడ్ ఇంటూ ఏ డిసిప్లిన్? సో దీస్ ఆర్ ప్రైమరీ క్వశ్చన్స్. నేను కావాలని చెప్పి ఇష్యూస్ రైజ్ చేస్తున్నాను ఈ పూట. హోప్ ఐల్ బి ఏబుల్ టు ఆన్సర్ మోస్ట్ ఆఫ్ యువర్ థాట్స్, మోస్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్. ఒకవేళ ఎవరికైనా సరే, అది స్టాఫ్ కావచ్చు లేకుంటే లీడర్స్ కావచ్చు, ఎవరికైనా సరే, ఇఫ్ యు హావ్ ఎనీ క్వశ్చన్స్ యాజ్ టు హౌ ఐఎమ్ హ్యాండ్లింగ్ ద టాపిక్, యు మే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు షేర్ విత్ మీ. దయచేసి చెప్పండి నాకు. ఐ హ్యావ్ నో ఇష్యూస్ అబౌట్ ఇట్. కానీ నా సెన్స్ ఏంటంటే మనం ఈ గ్రాస్ రూట్స్ అనేటువంటిది అర్థం చేసుకోకపోతే కుదరదు. ఇది బయట ఉన్నటువంటి సమాజం కంటే క్రైస్తవ సంఘంలో వెర్రితలలు పోతున్నటువంటి పరిస్థితులు అన్నమాట. ఎందుకు అనంటే వాక్యం దగ్గరికి వెళ్ళటం లేదు కాబట్టి. అసలు డాక్ట్రిన్ కి మూలాధారమైనటువంటి బైబిల్ చదువుతున్నావా లేదా అని ప్రశ్నించడం కంటే ఇంకా వేరే పని లేదు నాకు. నేను ఖచ్చితంగా దాని గురించే మాట్లాడాలి, మాట్లాడక తప్పదు. నిన్న కొన్ని క్వశ్చన్స్ మిగిలిపోయినాయి కదా. ఆ క్వశ్చన్స్ ఏంటి అని అంటే లెట్ మీ జస్ట్ రీడ్ బిఫోర్ ఐ గో ఇన్ టు మై టాపిక్. ఒక్కసారి హోప్ దే విల్ బి ఆన్సర్డ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ అవర్ డిస్కషన్. ఏంటంటే శరీర సంబంధ సాధకం అంటే ఏంటి? అది ఒకటి అడిగారు బ్రదర్ ఒకరు. ఇద్దరు ఈక్వల్ అయితే కనుక సాతాను ఉమెన్ ఎందుకు చూస్ చేసుకున్నాడు? అది జోసెఫ్ ఆల్రెడీ ఆన్సర్ చేశాడు. మేబీ ఇఫ్ ఐ నీడ్ టు అడ్రస్ ఇట్ చేస్తాను. తర్వాత 1 Corinthians 11:12 గురించి మెన్షన్ చేస్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని అన్నారు. అది కాంటెక్స్చువల్ ఇష్యూ. పైన ఉన్నటువంటి వాక్యం చదివితే కనుక దానికి ప్రాపర్ గా ఆన్సర్ దొరుకుతుంది. హోప్ విల్ బి ఏబుల్ టు డూ దట్. తర్వాత బెంజమిన్ అనుకుంటా ఫ్రమ్ గుంటూరు, బెంజమిన్ ఎస్ గుంటూరు అనే బ్రదర్ పోస్ట్ చేసిన క్వశ్చన్ ఏంటి అంటే విచ్ డెసిషన్ మేకింగ్ ఫైనల్ అని చెప్పి, దానికి నేను జాషువా రాజ్ కుమార్ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తూ బహుశా లాస్ట్ పార్ట్ మిస్ అయినట్టున్నాను. ఇంతకీ ఎవరి డెసిషన్ మేకింగ్ ఫైనల్ అనేటువంటిది అక్కడ క్వశ్చన్ అనమాట. మేబీ విల్ టాక్ అబౌట్ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్.
నేను అన్ని ఆన్సర్ చేయలేకపోవచ్చు కానీ బట్ వి విల్ ట్రై టు టచ్. పోస్ట్ మోడర్నిజం గురించి మాట్లాడాలి నేను. పోస్ట్ మోడర్నిజం అని అంటే 1945 తర్వాత వచ్చినటువంటి పరిస్థితులు అన్నమాట. అంటే 13 నుండి 19 వరకు, 39 నుండి 45 వరకు 2 సార్లు ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. ఈ ప్రపంచ యుద్ధాలు జరగక ముందున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఏజ్ ఆఫ్ మ్యాన్ అన్నమాట. సరిగ్గా చెప్పాలంటే హ్యూమనిజం, మానవవాదం అనేటువంటిది పుట్టుకొచ్చింది. మానవతావాదం కాదు, మానవవాదం అన్నమాట. అంటే ఏంటంటే ఆంథ్రోపోసెంట్రిక్, మ్యాన్ సెంట్రిక్ వరల్డ్ వ్యూ అనేటువంటిది థియోసెంట్రిక్ వరల్డ్ వ్యూని డామినేట్ చేయటం మొదలుపెట్టింది. అంటే అర్థం ఏంటి అని అంటే దేవుడు సమస్తానికి కూడా కేంద్రం, కీలకం అనేటువంటి ధోరణిలో నుండి మానవుడు బయటపడి నేనే సమస్తానికి కేంద్రం. అంటే ఏంటి అని అంటే ఐఎమ్ గాడ్, ఐఎమ్ ది అబ్సల్యూట్, ఐఎమ్ ద స్టాండర్డ్, ఐ క్యాన్ డూ ఎనీథింగ్, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ కాంటెక్స్కి వచ్చేసాడు మానవుడు. నేను ఏమైనా చేయగలను, ఎంతైనా చేసేయగలను, మొత్తం చేసేయగలను అని చెప్పి. సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వేగంగా జరుగుతున్నటువంటి కాలంలో అకస్మాత్తుగా 2 ప్రపంచ యుద్ధాలు వచ్చేటప్పటికి మనిషి కుదేలై కొలబడ్డాడు. ఏంటి అంతవరకు అనుకున్నటువంటి ఆశపడిన విషయం ఏంటి అని అంటే మానవుడే మానవుడికి ఆసరా, ఆలంబన, మానవుడే మానవుడికి ఆదర్శం, ఆధారం, ఇలా ఫీల్ అయినటువంటి వాడు అకస్మాత్తుగా ఒక మానవుడు ఇంకొక మానవుడిని నాశనం చేయగలడా, అది ఇంత ఘోరమైన పద్ధతిలో అనేది మనిషి తట్టుకోలేకపోయాడు అనమాట. దానిలో నుండి ఏం పుట్టుకొచ్చింది అని అంటే లైఫ్ ఈజ్ మీనింగ్లెస్ పుట్టుకొచ్చింది. వీ డోంట్ నో అని అన్నారనమాట. ఏంటి వీ డోంట్ నో? వీ డోంట్ నో వేర్ వీఆర్ ఫ్రమ్. మనం ఎక్కడి నుండి వచ్చామో మనకు తెలియదు. వీ డోంట్ నో వేర్ వీఆర్ గోయింగ్. మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలియదు, మన ఆరిజిన్ మనకు తెలియదు, మన డెస్టినీ మనకు తెలియదు. అందుకని లైఫ్ ఈజ్ మీనింగ్లెస్. దానిలో నుంచి పుట్టుకొచ్చినాయి అనమాట. ఏంటి అని అంటే ఈ ప్రైవేటైజేషన్ కానీ, సెక్యులరైజేషన్ కానీ, దానిలో నుంచే పుట్టుకొచ్చింది కన్స్యూమరిజం కూడా. కన్స్యూమరిజం అని అంటే ఊరికి ఒక 2-3 మాల్స్ వెలుస్తానికి కారణం ఏంటి అని అంటే కన్స్యూమరిజం అనమాట. 6 నెలలకు ఒకసారి కొత్త మొబైల్ ఫోన్ రావడానికి కారణం ఏంటి అని అంటే కన్స్యూమరిజం అనమాట. ఏంటి అని అంటే వీ డోంట్ నో వే వే గోయింగ్, వే వి ఎండ్ అప్. ఎక్కడ మనం మిగిలిపోతామో, ఎక్కడ నాశనం అయిపోతామో, ఏం జరగబోతుందో తెలీదు. వీ డోంట్ నో వాట్స్ దేర్ ఆఫ్టర్ డెత్, తెలియదు. కాబట్టి రైట్ హియర్ అండ్ నౌ, అది ఫిలాసఫీ అన్నమాట. హియర్ అండ్ నౌ ఫిలాసఫీ ఏమంటది అని అంటే నా బ్రతుకు నాది, నీ బ్రతుకు నీది. ఎందుకు? దెర్ ఇస్ నో ఎక్స్టర్నల్ స్టాండర్డ్. బయట నుంచి స్టాండర్డ్ ఎవరు లేరు. దేవుడు వదిలేసేశారు కదా మానవుడు. ఏ మానవుడు? నాకు నేను, నీకు నువ్వు. అందుకని ఏమంటాం మొదలు పెట్టారంటే యువర్ లైఫ్ ఈజ్ యోర్స్, మై లైఫ్ ఈజ్ మైన్. సో నీ భావజాలం, ఐడియాలజీ దగ్గరకు వచ్చేటప్పటికి నీ ఆలోచనలు నువ్వు పెట్టుకో, నా ఆలోచనలు నేను పెట్టుకుంటాను. ప్రైవేటైజేషన్ అనమాట. అంటే దానివల్ల ఏం జరిగిపోయింది అని అంటే పబ్లిక్ లైఫ్ ఒకటి, ప్రైవేట్ లైఫ్ ఒకటి తయారైపోయింది అనమాట. దానికి ఏమంటాం మొదలు పెట్టారంటే లీవ్ యువర్ ఫెయిత్ ఎట్ హోమ్ అంట మొదలు పెట్టారు. నీ విశ్వాసాన్ని ఇంటి దగ్గర పెట్టుకో అని అంటే మొదలు పెట్టారు. అంటే అర్థం ఏంటి అని అంటే ఇఫ్ యు ఆర్ వేరింగ్ షర్ట్ ఆఫ్ రిలిజన్, లీవ్ ఇట్ ఎట్ హోమ్ అండ్ కమ్ అవుట్ విత్ ఎ డిఫరెంట్ షర్ట్. మతాన్ని, విశ్వాసాన్ని నువ్వు ఒక చొక్కాగా ధరిస్తా ఉంటే దాని ఇంటి దగ్గర తీసి వేలాడేసి కొత్త చొక్కా వేసుకొని రా. బయటకు వచ్చేటప్పుడు విశ్వాసం గురించి మాట్లాడడానికి వీల్లేదు, ఎవరి విశ్వాసం వాళ్ళది. ప్రైవేటైజేషన్, సెక్యులరైజేషన్ ఏంటి అని అంటే రెస్పెక్టింగ్ యువర్ బిలీఫ్. అంటే అర్థం ఏంటి అని అంటే నీది నీదే, నాది నాదే. ఐ రెస్పెక్ట్ యువర్ స్పేస్, యూ రెస్పెక్ట్ మై స్పేస్. వరల్డ్ వాట్ వి సీ అవుట్ సైడ్, అంతవరకే, ఓన్లీ దట్ మ్యాటర్స్. దానిలో నుంచే పుట్టుకొచ్చిన ఇంకొక పాయింట్ ఏంటంటే లీవ్ మీ అలోన్, నన్ను హడావడి చేయొద్దు, నన్ను విసిగించొద్దు అని చెప్పి. సో లైఫ్ ని ఈ విధంగా ప్రైవేటైజ్ చేయటం అనేది, సెక్యులరైజ్ చేయటం అనేటువంటిది రిలేటివిస్టిక్ గా అయిపోవటం అనేది జరిగింది. పోస్ట్ మోడర్న్ థింకింగ్ లో వచ్చింది. లైఫ్ ఇస్ మీనింగ్లెస్, దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ లైఫ్. బిబ్లికల్ వరల్డ్ వ్యూ ఏమంటది అంటే దీనికి భిన్నంగా మాట్లాడుతుంది. బిబ్లికల్ వరల్డ్ వ్యూ ఏంటంటే ఇట్స్ ఎ బిగ్ స్టోరీ అని అంటది. ఏమంటుంది చక్కగా ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఎంత మంచి మాట అంటే దెర్ ఇస్ ఎ బిగినింగ్ అని అర్థం అవుతుంది.
ప్రకటన గ్రంథం చివరికి వెళ్ళేటప్పటికి అక్కడ ఏముంటుంది అని అంటే దేవుడు క్రొత్త భూమిని క్రొత్త ఆకాశాన్ని చేశాడు అని ఉంటుంది అనమాట. దెర్ ఇస్ ఎ క్లోజర్. సో దెర్ ఇస్ ఎ బిగినింగ్ అండ్ దెర్ ఇస్ ఎన్ ఎండ్. మెటా నారేటివ్ అని అంటే అర్థం ఏంటి అని అంటే స్టోరీ ఆఫ్ స్టోరీస్, బిగ్ స్టోరీ, అది అక్కడ అర్థం. అంటే ఏంటి అంటే ద స్టోరీ ఆఫ్ సుధీర్ హ్యాస్ ఎ బిగినింగ్ అండ్ ఎన్ ఎండ్. నా స్టోరీకి ఒక ఆరంభం ఉంది, ఒక ముగింపు ఉంది. నా స్టోరీ మీనింగ్ఫుల్ ఎందుకోసం అంటే నా స్టోరీ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద బిగ్ స్టోరీ. దేవుని కథలో నా కథ ఒక భాగం అన్నమాట. అందుకని నాకు ఒక మీనింగ్ఫుల్ లైఫ్ ఉంది. అందుకే నాకు అర్థమైనటువంటి విషయం ఏంటి అంటే లైఫ్ ఈస్ మీనింగ్ఫుల్. నాకు అని అంటే అర్థం ఏంటంటే బైబిల్ టీచ్ చేసేటువంటి విషయం. ఇన్ కాంట్రాస్ట్ టు ద పోస్ట్ మోడర్న్ ఫెయిల్యూర్, ద పోస్ట్ మోడర్న్ కన్ఫ్యూజన్. నేను దేనికోసం ఇవి మాట్లాడాల్సి వస్తుంది అని అంటే దీనికోసం అనమాట. ఈ డిఫరెన్స్ ని చూపించడం కోసం మాట్లాడుతున్నాను నేను. ఎందుకు నేను దీన్ని బయటికి తీసుకుని రావాల్సిన అవసరం వచ్చింది? పోస్ట్ మోడర్న్ ఏమంటుంది అని అంటే నీ పబ్లిక్ లైఫ్ నీ ప్రైవేట్ లైఫ్ సెపరేట్ అని అంటుంది, వేరుగా ఉంచు అని అంటుంది అనమాట. బైబిల్ ఏమంటుంది అని అంటే నీ పబ్లిక్ లైఫ్ కి ప్రైవేట్ లైఫ్ కి దెర్ ఇస్ నో వాల్, దెర్ ఇస్ నో సెపరేషన్. లైఫ్ ఈస్ వన్ సింగిల్ ఇంటెగ్రల్ హోల్ అని అంటుంది అనమాట. ఇంటిగ్రేటెడ్, అది రెండు ఒకదానితో ఒకటి సంబంధం కలిగినటువంటిది. అంటే సింపుల్ గా చెప్పాలి అని అంటే చర్చికి వెళ్ళగానే చర్చికి వెళ్ళేటువంటి వేషం మారిపోతుంది, చర్చికి పట్టుకెళ్ళేటువంటి బ్యాగ్ మారిపోతుంది, చర్చిలో పెట్టేటువంటి ఎక్స్ప్రెషన్ మారిపోతుంది, చర్చి పుల్పిట్ మీదకి ఎక్కగానే గొంతు మారిపోతుంది. దేని ఫలితం ఇది? పబ్లిక్ లైఫ్ ఒకటి, ప్రైవేట్ లైఫ్ ఒకటి అనేటువంటి థింకింగ్ మన సబ్ కాన్షియస్ ని అటాక్ చేసింది. మనల్ని ఇది అలకలోలం చేసేసింది అనమాట, గందరగోళం చేసేసింది. నీ బ్రతుకు ఇంతే. ఇంకా hope you disable the అన్న. అది మీరు స్క్రీన్ మీరు షేర్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గరే పాసిబుల్ అన్నది. నా దగ్గర కాదు. ప్లీజ్ వెయిట్. నా దగ్గర కాదు. ఐ హావెంట్ స్టార్టెడ్ యూజింగ్ మై పెన్. నేను ఇంతవరకు నా పెన్ యూజ్ చేయడం కూడా స్టార్ట్ చేయలేదు. డిజేబుల్ చేశాను ఇప్పుడు పార్టిసిపెంట్స్ అనోటేషన్స్. ఇప్పుడు నేను చేశాను. నేను నాకు నేమ్ కూడా కనపడింది, యానిటేట్ చేసిన వాళ్ళ నేమ్ కూడా. ఇట్స్ ఓకే. సరే. సో అంటే ప్రదేశానికి ఒక వేషం అనమాట, సందర్భానికి ఒక వేషం అనమాట. నేను ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది అని అంటే మనం ఈ రోజు మాట్లాడబోతున్నటువంటిది అనమాట. రూప్ అనౌన్స్ చేసేటప్పుడు దాని గురించి 4 ప్రముఖమైనటువంటి మాటల్ని ప్రస్తావించాడు. వివాహం, కుటుంబం, వృత్తి, పరిచర్య. అసలు 4 ప్రత్యేకమైనటువంటి రంగాలు, దేనికి దానికే సెపరేట్ అనమాట. ఓ నైస్. ఎందువలన మనం ఈ విధంగా లైఫ్ ని కంపార్ట్మెంటలైజ్ చేసుకోవాల్సి వచ్చింది అని అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద పోస్ట్ మోడర్న్ అటాక్. నాకు కావలసినటువంటి పాయింట్ ఏంటంటే ఏ ఏరియానైనా సరే ఊహించుకోండి. బహుశా రైతు బజార్కి వెళ్ళారనుకోండి. రైతు బజార్కి వెళ్ళినట్లయితే రైతు బజార్లో మీరు క్రైస్తవుడు కాకుండా పోతారా? ఊళ్ళో రైల్వే స్టేషన్కి వెళ్ళి నిలబడ్డారు టికెట్ కోసం అని చెప్పి, క్రైస్తవుడు కాకుండా పోతారా? ఇంట్లో ఉన్నారు, బానే ఉంది, భార్యతోటి పిల్లలతోటి గడుపుతా ఉన్నారు. అకస్మాత్తుగా మామగారి దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది, క్రైస్తవుడు కాకుండా పోతారా? కంపార్ట్మెంటలైజేషన్ అనేటువంటిది ఎందుకు ఈ విధంగా సంఘ జీవితం లోపలికి ప్రవేశించింది అనంటే మనం పోస్ట్ మోడర్న్ థింకింగ్ కి అనుకోకుండా మన మైండ్ ని అలవాటు చేసాం. అనుకోకుండా జరిగిపోయినటువంటి సమస్య అన్నమాట ఇది. అంటే ఇది వాళ్ళ కొత్తగా వచ్చిందా అంటే కొత్తగా రావడానికి ఏమీ అవకాశం లేదు, పాతకాలం నుంచి ఉన్నటువంటిదే. పోస్ట్ మోడర్నిజం అనేటువంటిది దానంతట అది సెపరేట్ ఎంటిటీ అని అంటే ఏమి కాదు. మానవుడిలో ఉన్నటువంటి
ఆయా రకాల వైపరీత్యాలు కాలానుగుణంగా ఆయా సందర్భాల్లో రకరకాల రూపాల్లో బయటపడతా వచ్చినాయి అనమాట. వాటిల్లో ఇది కూడా ఒకటి. జీవితం అర్ధరహితం అనేటువంటిది, కాబట్టి నా జీవితాన్ని నేను ఉన్నది ఉన్నట్లుగా వాడుకోవాలి అని అంటే, నా జీవితంలో వేరే వాళ్ళు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అని అంటే, అది ఎక్కడ సమస్య అయిపోయింది అనమాట. అంటే ఏం జరుగుతుంది అని అంటే, నేను ఈ విధంగా ఆయా రకాల రంగాల్లో నాకు నేను సెపరేట్ గా థింక్ చేయాల్సి వస్తుంది అని అంటే, నేనేమైపోతున్నాను అని అంటే, నా థింకింగ్ ని అనుకోకుండా నా చుట్టూ ఉన్నటువంటి ప్రభావాలకి విడిచిపెడుతున్నాను. ఇది జరుగుతూ ఉన్నటువంటి సమస్య. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఎలా కుదురుతుంది నేను దీని గురించి బయటపడాలి అని అంటే రకరకాల అవతారాలు అనమాట మనకి. హీఈస్ ఎ మ్యారీడ్ మ్యాన్, లేకపోతే కనుక హీఈస్ ఎ ఫ్యామిలీ మ్యాన్, హీఈస్ ఎన్ ఆఫీసర్, లేకపోతే హీఈస్ ఎ బైబిల్ టీచర్. గ్రేట్. రకరకాల ఐడెంటిటీస్ అనమాట, రకరకాల అవతారాలు అనమాట. దీనికి మనం ఏమంటున్నామంటే మేనేజింగ్ ఆర్ బ్యాలెన్సింగ్ అని పేరు పెట్టుకుంటున్నాం. వీటిల్ని మనం ఎలా మేనేజ్ చేయాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి అని చెప్పి మనం పేర్లు పెట్టుకుంటున్నాం అనమాట. మనం దీనితోటి స్ట్రగుల్ అవుతున్నాం, కష్టాలు పడిపోతున్నాం, కంగారు పడిపోతున్నాం. అది మనకున్నటువంటి చాలా పెద్ద ఇబ్బంది. ఎలా దీనిలో నుంచి బయటపడాలి, నాకు ఎక్కడ ఈ విధమైనటువంటి కంగారు లేకుండా, కాన్ఫ్లిక్ట్ లేకుండా నేను హాయిగా వీటన్నింటినీ మేనేజ్ చేయాలి, ఇలా అనమాట. ఒక్కొక్క ఫింగర్ కి ఒక్కొక్క రంగం ఏర్పాటు చేసుకుని ప్లే చేయటం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? జరుగుతుందా అట్లాగూ అని అంటే, అవతారాలు రంగాలు మారిపోయినంత మాత్రాన మనిషి మారిపోతాడనంటే కనుక మారిపోడు. బేసిక్ టెంపర్మెంట్ లో ఏమైనా మార్పులు వచ్చేస్తాయి అంటే కనుక మార్పులు రావు. ద సేమ్ మ్యాన్, దెన్ వాట్ టు డూ? ఒకవేళ ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నాడు, ఆఫీసులో పనిచేసేటప్పుడు అతను క్రిస్టియన్ గా థింక్ చేస్తాడా, నాన్ క్రిస్టియన్ గా థింక్ చేస్తాడా? 10 కుటుంబాలు నివాసం ఉంటున్నటువంటి ప్రదేశంలో ఒక నేబర్హుడ్ లో ఉండేటప్పుడు అక్కడ ఉండేటువంటి భర్త క్రిస్టియన్ హస్బెండ్ గా ఉంటాడా, లేకపోతే కనుక చుట్టూ ఉన్నటువంటి హస్బెండ్స్ లాగా ఏ విధమైనటువంటి మార్పు లేకుండా, తేడా లేకుండా, భిన్నంగా లేకుండా కలగలిసిపోయి కొట్టుకుపోతా ఉంటాడా? సో ఇది మనం ఆశపడేది అనమాట. మనం హౌ టు మేనేజ్ మ్యారేజ్ కానీ ఫ్యామిలీని కానీ, హౌ టు మేనేజ్. సో నేను కూడా చాలా స్ట్రగుల్ అయ్యాను. అంటే ఇవాళ నేను స్మూత్ సెయిలింగ్ అని అంటే కనుక స్మూత్ సెయిలింగ్ ఏం కాదు, కానీ నాకు విషయాలు అర్థం అవటానికి ఏమి దోహదపడినాయి అంటే, కొన్ని కీ క్వశ్చన్స్ కి మనం ఆన్సర్స్ సంపాదించాలి. మనం కీ క్వశ్చన్స్ ఉంటాయి మన జీవితంలో. ఆ కీ క్వశ్చన్స్ మనల్ని అడుగుతాయి అన్నమాట, మనల్ని ఫేస్ చేస్తాయి. మనం మొహాట పడకుండా ఆన్సర్ చెప్పగలిగి ఉండాలి. మొహాట పడకుండా ఆన్సర్ చెప్పగలిగి ఉండాలి అని అంటే దాపరికం ఉండటానికి వీల్లేదు. బయట వాళ్ళ దగ్గర కాదు, అట్లీస్ట్ మన వరకు మనం ఏ విధమైన ఇన్హిబిషన్స్ ఉండడానికి అవకాశం లేదు. స్ట్రైట్ గా దిస్ ఇస్ ఇట్ అని చెప్పగలిగి ఉండాలి మనం. ఒకరోజు ఒక అమ్మాయితో పెళ్లి గురించి మాట్లాడాల్సి వచ్చింది అనమాట. సో ఆ అమ్మాయి పేరు ఏమనుకుందాము, ఓకే సెరీనా అనుకుందాం. సెరీనా ప్లస్ 1 crore కి, సెరీనా వితౌట్ 1 crore కి తేడా ఏమైనా ఉందా అని అడిగాను నేను. నా ప్రశ్న మీకు అర్థమవుతా ఉంటుంది. సెరీనాకి 1 కోటి రూపాయలు కలిపి, లేదా సెరీనా దగ్గర 1 కోటి రూపాయలు లేకుండా తీసి ఏమైనా డిఫరెన్స్ ఉందా రెండింటిలోనూ అంటే, ఇప్పుడు ఆ ప్రశ్నని ఇంకొంచెం ఈజీ చేస్తాను నేను. నీ వాల్యూలో ఏమైనా చేంజ్ వస్తుందా అని అడిగాను నేను. నీ వాల్యూలో ఏమైనా చేంజ్ వస్తుందా? గుంటూరు జిల్లాలో ఒక చాలా చీప్ గా మాట్లాడేటువంటి ఒక సేయింగ్ ఉంది అనమాట.
నాకు మొదట్లో అర్థం కాలేదు. నెత్తి మీద రూపాయి పెడితే నిన్ను ₹1/2 కూడా కొనరు. విన్నారా ఆ స్టేట్మెంట్ ఎప్పుడైనా? అంటే ₹1 నాణ్యం తీసుకుని వచ్చి నా నెత్తి మీద పెట్టి నన్ను మార్కెట్లో అమ్మకానికి పెడితే నా విలువ కనీసం ఈ రూపాయి అంత కూడా ఉండదంట. నా మీద పెట్టారు కాబట్టి ఈ రూపాయి రేటు కూడా ₹1/2కి దిగజారిన కొనరంట నన్ను. వాల్యూ దేని గురించి మాట్లాడుతున్నాను నేను? ఐఎమ్ టాకింగ్ అబౌట్ సెల్ఫ్ వర్త్. నీ విలువ గురించి మాట్లాడుతున్నాను నేను. నీ విలువ అనమాట, నీ స్థాయి గురించి మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు అన్ని అవేగా మనం మాట్లాడేటువంటి విషయాలు, మన సొసైటీ మాట్లాడే విషయాలు. ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనంటే మనకి 2 ప్రామినెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటి ప్రామినెంట్ క్వశ్చన్స్ అనంటే హూ ఆర్ యూ అండ్ వాట్ ఆర్ యూ. మనం ఈ ప్రశ్నల్ని చాలా వరకు అవాయిడ్ చేస్తాం. చాలా సార్లు మనం హూ ఆర్ యూ అని అంటే ఏం చెప్తామో తెలుసా? వాట్ ఆర్ యూ చెప్తాం మనం ఆన్సర్. నువ్వెవరివి అనంటే నేను ఒక టీచర్ని అని అంటాం. టీచర్ ఉద్యోగంలో నుంచి రిటైర్ అయితే వెంటనే రిటైర్డ్ టీచరా? హూ ఆర్ యూ అనంటే ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే నిన్ను గబుక్కున కంపెనీ లే ఆఫ్ కి పెట్టేస్తే పింక్ స్లిప్ ఇచ్చి ఇంటికి పంపించింది అనుకోండి. పాండమిక్ సిచ్యుయేషన్ లో జాబ్స్ అన్ని విపరీతంగా పోయినాయి కాబట్టి. అంటే ఇప్పుడు ఏమని చెప్పుకుంటావు నువ్వు? ఐ యూస్ టు బి అని చెప్తావా? హూ ఆర్ యూ అని అంటే కనుక ఏం మాట్లాడతావు నువ్వు? అసలు దేని గురించి మాట్లాడతావు అంటే యువర్ జాబ్ ఈజ్ యువర్ ఐడెంటిటీ. హీఈస్ ఎ మిలియనీర్ ఇన్ దిస్ టౌన్ అని అంటారు అనమాట. హీఈస్ ఎ మిలియనీర్ ఇన్ దిస్ టౌన్ అని అంటే హీఈస్ ఎ మిలియన్ పోయింది. నేను ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చెప్పగలను. మా ఊళ్ళో ఒక ఆయనకి 100 ఎకరాలు ఉంది పొలం. ఒక్కడే కొడుకు. చుట్టూ ఉన్న వాళ్ళకి చూపించి చెప్పేవాడంటే ఏమని గర్వంగా చెప్పేవాడంటే, అరే నాకు 100 ఎకరాలు ఉన్నాయి, నా కొడుకు 100 ఎకరాలు ఇస్తున్నాను, సంవత్సరానికి ఎకరం అమ్మినా సరే వాడు 100 ఎకరాలు హాయిగా బతికేస్తాడు రా అన్నాడంట. కొడుకు చాలా తెలివైన వాడు. సంవత్సరానికి 10 ఎకరాలు అమ్మాడు. 10 ఏళ్లలో 100 ఎకరాలు పోయినాయి. ఇప్పుడు చూసిన వాళ్ళు హీస్ ఏ మిలియనీర్ అన్నవాళ్ళు ఇప్పుడు హీస్ ఏ పూర్ మ్యాన్ అని చెప్తారా? ఈజ్ దట్ హిస్ ఐడెంటిటీ? మనిషి యొక్క గుర్తింపు. నేను నిన్న ఎక్కువ సమయం మ్యాన్హుడ్ గురించి మాట్లాడడానికి ఇది నా తాపత్రయం. హూ ఆర్ యూ? నువ్వెవరివి? బైబిల్లో నీ స్థానం ఏంటి? దేవుడు నీకు ఇచ్చినటువంటి గుర్తింపు ఏంటి? అసలు నిన్ను నువ్వు ఎలా చూసుకోగలవు? నీ గురించి నువ్వు ఎలా ఆలోచించగలవు? నా కోరిక ఏంటి అనంటే స్త్రీ గురించి మనిషికి, మగవాడికి అర్థం కావాలి, పురుషుడి గురించి స్త్రీకి అర్థం కావాలి. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గాడ్స్ లైట్, గాడ్స్ వర్డ్. దేవుని వాక్యపు వెలుగు అనేటువంటిది, దేవుని వాక్యం అనేది సందర్భంగా మనం తీసుకుంటే నువ్వెవరివో అర్థం కాకపోయినట్లయితే లైఫ్ ఈస్ లైక్ దిస్. ఇట్ ఈస్ కంపార్ట్మెంటలైజ్, ఇట్ ఈస్ ఫ్రాగ్మెంటెడ్. ముక్కలు అయిపోయి ఉంటుంది అనమాట. బ్రతుకుని ఆ ముక్కల్లో ఆర్గనైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం, స్ట్రగుల్ అవుతా ఉంటాం మనం. కానీ మనకి ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మన బ్రతుకేంటో మనకి అర్థమైతే, మన స్థితి ఏంటో మనకి అర్థమైతే, మన ఒరిజినల్ ప్లాన్ అండ్ పర్పస్ ఏంటో మనకి అర్థమైతే, ఐఎమ్ దిస్ ఇన్ గాడ్స్ ఒరిజినల్ ప్లాన్ అండ్ దిస్ ఈస్ గాడ్స్ పర్పస్ ఫర్ మై లైఫ్. నాకు అర్థమైతే మై లైఫ్ విల్ బి డిఫరెంట్. మై లైఫ్ విల్ బి డిఫరెంట్. అంతే, ఇంకా దానిలో తేడా లేదు. సో ఏమవుతుంది అనంటే నా గుర్తింపు ఏంటి? దేవుడు నన్ను దేనికోసం పిలిచాడు, దేనికోసం ఏర్పాటు చేసుకున్నాడు. మనం మాట్లాడుతా ఉన్నాగా, మనం దేని గురించి మాట్లాడుతున్నాము? వీఆర్ బోర్న్ అండ్ వీఆర్ బోర్న్ అగైన్. మనం 2 మాట్లాడుతున్నాం. మనం పుట్టాము, మళ్ళీ పుట్టాము. ఏమంత తేలిక విషయం ఏదంటే కాదు. మన చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థమవుతుందా? కాదు. స్టిల్ సత్యం కాకుండా పోదు కదా. వాక్యమే కదా. వాక్యానుసారంగా మనం ఆలోచించాల్సిన విషయం కదా ఇది. నువ్వెవరివి అనంటే దేవుని పోలికలో చేయబడ్డావు. నువ్వెవరివి అనంటే దేవుడు తనంతట తానే దిగి వచ్చి కొనుక్కున్న పురుషుడివి నువ్వు. అసలు ఎంత గొప్ప విషయం అది. యు ఆర్ స్పెషల్, యు ఆర్ యునిక్.
నీ లైఫ్ డిఫరెంట్. అసలు నీ ఆఫీస్లో ఉన్న వాళ్ళకి అది అర్థం కాదు. శోచనీయమైన విషయం ఏంటంటే, దిగులు పడాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవ పురుషులకు కూడా ఈ విషయం అర్థం కావటం లేదు. క్రైస్తవ పురుషులకి ఈ విషయం అర్థం అయితే ప్రపంచం మరోలా ఉంటుంది ఖచ్చితంగానమాట. నిన్ను చూసే వాళ్ళకి నీలో ఆ తేడా తెలిసిపోతా ఉంటుంది. అంటే నువ్వు రిఫ్లెక్ట్ చేయాలి, నువ్వు రీక్రియేట్ చేయాలి, నువ్వు రిప్రజెంట్ చేయాలి. ఎవరి వలన నీకు ఇవ్వబడింది అని అంటే, నిన్ను తన పోలికలో చేసుకున్న దేవుడు నీకు ఇచ్చినటువంటి పని అనమాట. ఎక్కడి సంగతి మాట్లాడుతున్నాను నేను? ఎక్కడైనా ఉండొచ్చు, నువ్వు ఎక్కడైనా ఉండు. నువ్వు ఎక్కడైనా అంటే నా అర్థం ఏంటి? వివాహంలో ఉండు, కుటుంబంలో ఉండు, ఉద్యోగంలో ఉండు, పరిచర్యలో ఉండు, ఏ రంగమైనా సరే తీసుకో, నీ బేసిక్ ఐడెంటిటీ మారదు, నీ బేసిక్ కాలింగ్ మారదు. అంతే. ఇంకా యు ఆర్ డిఫరెంట్ అని అంటే అసలు నీ నడకలో మార్పు వస్తుంది, నీ నడతలో మార్పు వస్తుంది, నిన్ను నువ్వు చూసుకునే విధానం మారిపోతుంది. అసలు చేంజ్ అనమాట, కంప్లీట్ గా చేంజ్. అంటే చేంజ్. నేను ఇంకొంచెం ముందుకు తీసుకుని వెళ్తున్నాను మిమ్మల్ని. ఇంకొంచెం ముందుకు తీసుకుని వెళ్ళి చెప్పాలనుకునేటువంటి విషయం ఏంటి అని అంటే, ఒక్కొక్క విషయం మాట్లాడతాను నేను. మన పర్స్పెక్టివ్ మనకి ముఖ్యం ఈ విషయంలో. ఏంటి మన పర్స్పెక్టివ్? నేను ఎవరిని, దాని గురించే నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ సుధీర్. ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటిది స్పెషల్ అనే మాటని దాటి ఇంకొక మాట మాట్లాడుతున్నాను నేను. ప్రపంచంలో నీలాంటి పురుషుడు లేడు. అంతే. ఇంకా నీలాంటి పురుషుడు లేడు. అది నీకు అర్థం కావాలి. అంటే నీ పక్కనున్న వాడికి నీకంటే 4 డిగ్రీలు ఉండొచ్చు, నీ పక్కనున్న వాడు నీకంటే మెరుగైనటువంటి కొత్త ఫోన్ వాడుతూ ఉండొచ్చు, నీ పక్కనున్న వాడు నీ ఇంట్లో ఉన్న గదుల కంటే ఎక్కువ గదులు ఉన్న ఇంట్లో ఉంటూ ఉండొచ్చు, నీ పక్కనున్న వాడు నీకంటే పొడుగ్గా ఉండొచ్చు. స్టిల్ వాడెప్పటికీ నువ్వు కాలేడు. నా పాయింట్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను కావాలని గుచ్చి చెప్తున్నాను ఈ విషయాలు. ఆదికాండం 1:26 నా జీవితాన్ని విడుదల చేసింది. ఎందుకు విడుదల చేసింది అనంటే, నేను అతి భయంకరమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో స్ట్రగుల్ అయ్యేవాడిని, సఫర్ అయ్యేవాడిని. నాకు చాలా ఇబ్బంది అనమాట. నేను ఎంతసేపు పోల్చుకోవడం, అటు ఇటు చూస్తా ఉండేవాడిని. ఎంతసేపు నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. దానికోసం నేను ఏం చేసేవాడిని అంటే చిన్నప్పటి నుంచి పుస్తకాలు పడి మగ్గిపోయాను. సో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని కవర్ చేసుకోవడం కోసం మనుషుల్లో కలిసేవాడిని కాదు నేను. అది నాకు అర్థం కాలేదు చాలా కాలం పాటు. నేను ఇంట్రోవర్ట్ గా మిగిలిపోయాను. కానీ రక్షణ పొందిన తర్వాత 1:26 చదువుతూ ఉంటే 1:26లో దాని భావం అర్థం అవుతూ ఉంటే నాకు అకస్మాత్తుగా కళ్ళు తెరుచుకున్నాయి. నాకెందుకు కాంప్లెక్సెస్? ఆహా, నేను ఆయన పోలికలో చేయబడ్డానుగా, ఆయన స్వరూపంలో చేయబడ్డానుగా, ఏలటానికి తయారు చేయబడ్డానుగా, నేను యూనిక్ కదా. నేను రెచ్చిపోతా ఉంటే కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మరో విధంగా కళ్ళు తెరుచుకున్నాయి. నాకు మరో విధంగా ఎలా కళ్ళు తెరుచుకున్నాయో తెలుసా? మరి పక్కనున్న వాడు కూడా అలాగే అదే పోలికలో చేయబడ్డాడుగా, అతను యూనికేగా. సో నో సుపీరియారిటీ కాంప్లెక్స్. కాంప్లెక్సెస్ నుంచి విడుదల కలిగింది నాకు. దీనిని బట్టి నేను కావాలని చెప్తున్నాను మీకు. నా పర్స్పెక్టివ్, నా గురించి నాకు సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ సెల్ఫ్ లవ్. ఎన్ని మాటలు చెప్తున్నానో చూడండి. నాకు నా గురించి నాకు ఒప్పుకోవటం అనేది ఆరంభమైంది. నన్ను నేను ప్రేమించుకోవటం అనేది అర్థమైంది. నాకు చాలా ఎర్లీగా కలిగినటువంటి ఒక డౌట్ చెప్తాను మీకు. నాకు ఎర్లీగా కలిగినటువంటి డౌట్ ఏంటంటే, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడుగా. మనకి ఎంతసేపు పొరుగువాడి మీదే దృష్టి. దానికి ఒక మెజర్మెంట్ ఇచ్చాడు, అందులో బెంచ్ మార్క్ ఇచ్చాడు. ఎలా ప్రేమించమన్నాడు? నిన్ను ప్రేమించుకున్నట్లుగా వాడిని ప్రేమించన్నాడు. అంటే నీకు మొదట ఏం అర్థం కావాలి? నిన్ను ప్రేమించుకోవడం నీకు కుదరాలి. అది కుదరదు కానీ పక్కనోడి మీద ప్రేమ. ఎంతసేపు నైబర్లీలో. అరే, నాకు ఇది అర్థమైన తర్వాత నేను ఒకరోజు ఒక పెద్ద ఆయన్ని పట్టుకుని అడిగాను, అన్నా నిన్ను వల్లే ప్రేమించమంటాడు ఏంటన్నా, ఏంటి అర్థం అంటే, పొరుగువాడిని ప్రేమించమన్నాడు అక్కడ, అర్థం చేసుకో అని అన్నాడు అనమాట. సర్లే అని చెప్పి నోరు మూసుకున్నాను. కానీ అది నన్ను వదలదే ఈ ఆలోచన ఎంతసేపు. బైబిల్ ఏమంటుంది అనంటే, యు ఆర్ ఇంపార్టెంట్. నేను ఐఎమ్ ఏ యూనిక్ పర్సన్ అండ్ మై పొజిషన్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్ ఈస్, గాడ్స్ సైట్ ఈస్ ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్ ఇన్ హ్యూమన్ హిస్టరీ.
మానవ చరిత్రలో నీ స్థానం ప్రాముఖ్యమైంది. నీకు మాత్రమే కుదురుతుంది, వేరే వాళ్ళకు కుదరదు. అర్థం కావాలి, ఈ విషయం అర్థం కావాలి. కాబట్టి నా ఉద్దేశం దేనికోసం నేను ఇంతగా స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నానంటే, ఈ విషయాలన్నింటి యొక్క అవగాహన నీకు ఇదిగో నీ చుట్టూ ఉన్నటువంటి ఆయా రంగాల మీద ప్రభావం చూపిస్తుంది. This influences your perspective and your thinking, your response and reflex actions in every area of your life. అయితే దేవుడు మనకి అర్థం కావాల్సింది ఏంటి అని అంటే, వీఆర్ నాట్ బోర్న్ ఇన్ టు ఐసోలేషన్. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను ఈ విషయం. వీఆర్ మేడ్ ఫర్ రిలేషన్. ఈ మన చుట్టూ దేవుడు మన ఒక స్పెసిఫిక్ పీపుల్ గ్రూప్ లో పెట్టాడు. ఆ స్పెసిఫిక్ పీపుల్ గ్రూప్ లోనే ఎందుకు పెట్టాడు? నా గురించి నాకు అనమాట ఎంత చిత్రమో, నా బతుకంతసేపు ఇలాంటి డొల్ల జీవితాలు, డొల్ల ఆలోచనలు అనమాట. ఎంత డొల్ల బతికేవాడిని అంటే, నా గురించి నాకు ఇలా హీరో ఫీలింగ్ అనమాట. నేను అనుకునేవాడిని మినిమం ఆంధ్ర యూనివర్సిటీలో టీచ్ చేయాల్సిన వాడిని నేను, మినిమం అనమాట. నా థింకింగ్ ఎట్లా ఉంది అర్థమైంది మీకు? ఇంకా టాప్ అని అంటే కనుక అమెరికాలో ఏదో ఒక ఐవీ లీగ్ యూనివర్సిటీలో ఉండాల్సిన వాడిని. అది నా థింకింగ్, నా గురించి నాకు. నేను ఎక్కడ పనిచేస్తున్నాను? తెనాలి అంబేద్కర్ కాలేజీలో పనిచేస్తున్నాను. 86 నుండి 87 నుండి అక్కడే ఉన్నాను అనమాట, కదలలేదు. నేను దేవా ఏంటి దేవా ఇదేంటి అంబేద్కర్ కాలేజీలో ఉంచుతావేంటి, తెనాలి లాంటి ఊళ్ళో ఉంచుతావేంటి, నేను అమెరికా వెళ్ళాల్సిన కదా, అమెరికా యూనివర్సిటీలో టీచ్ చేయాల్సిన కదా అని అంటే, దేవుడు అన్నాడు నీకు అంబేద్కర్ కాలేజ్ సరిపోతుంది, కరెక్ట్ గా సరిపోతావు నువ్వు, ఇక్కడ నువ్వు ఉన్నానన్నాడు దేవుడు. నేను ఎంత ట్రై చేశానో. ఎందుకోసం ఈ మాట చెప్తున్నానంటే, మా కాలేజీలో పిల్లలు ఉంటారు. ఎలాంటి పిల్లలు అంటే, వాళ్ళు మార్నింగ్ చూసి చూడగానే అని అంటారు అనమాట. అంటే వాళ్ళ అర్థం ఏంటంటే గుడ్ మార్నింగ్ అని అర్థం. వాళ్ళ థింకింగ్ అది. వాడు గుడ్ మార్నింగ్ అనే బదులు గుడ్ మార్నింగ్ అంటే తెలియక నవ్వుతాడు అనమాట నన్ను చూసి అని చెప్పి. ఓహో గుడ్ మార్నింగ్, నాకు చాలా కోపం వచ్చేసేది ఇలాంటి కాలేజీలో నేను పనిచేయటం ఏంటని చెప్పి. కానీ దేవుడు నాకు ఏమి నేర్పిస్తా వచ్చాడంటే, నా గురించి నాకు అర్థమైన తర్వాత, దేవుని సన్నిధిలో నేనెవరో నాకు అర్థం అవటం మొదలుపెట్టిన తర్వాత, దేవుడు నన్ను ఈ పీపుల్ మధ్యలో ఎందుకు ఉంచుతున్నాడు. ఇక్కడ పీపుల్ అని అంటే నానా రకాల పీపుల్ అన్నమాట. అది నా భార్య కావచ్చు, నా కుటుంబం కావచ్చు, లేకపోతే నా ఫెలోషిప్ కావచ్చు, నా చర్చ్ కావచ్చు, లేకపోతే నా బిలీవింగ్ పీపుల్ కావచ్చు, నా అన్బిలీవింగ్ పీపుల్ కావచ్చు, నా సెక్యులర్ కమ్యూనిటీ కావచ్చు, ఏదైనా సరే కావచ్చు. ఆ స్పెసిఫిక్ లొకేషన్ లో దేవుడు నన్ను పెట్టడానికి దేర్ ఇస్ ఎ గ్రేట్ రీజన్ అండ్ గాడ్ నోస్ దట్. దేవుడికి తెలుసు ఆ విషయం. ఇక్కడ నా గురించి నాకు ఇంకా అర్థం కావాల్సింది ఏంటి అని అంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి స్కిల్ సెట్ ఏంటి, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఎబిలిటీస్ ఏంటి, కొన్ని టాలెంట్స్ అనుకోండి, దేవుడు నాకు ఇచ్చినటువంటి స్పిరిచువల్ గిఫ్ట్స్ ఏంటి. నా గురించి నాకు అర్థమయ్యే కొంది నాకు ఏం తెలుస్తుంది అని అంటే, నా ప్రయారిటీస్ ఏంటనేది నాకు అర్థం అవుతుంది. నా పీపుల్ని నేను యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టడమే కాకుండా, నా ప్రయారిటీస్ ని నేను అర్థం చేసుకోగలుగుతాను. ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్తాను. రిక్ వారెన్ రాసినటువంటి పర్పస్ డ్రివెన్ లైఫ్ ఒక 40 రోజులకి సరిపోను రీడింగ్స్ అనమాట. ఒక 40 స్మాల్ చాప్టర్స్ కింద రాశాడు. ఒక 5th చాప్టర్ లోనో లేకపోతే వెరీ ఫస్ట్ ఫ్యూ చాప్టర్స్ లోపు ఒక ఆర్గ్యుమెంట్ చెప్తాడనమాట ఆయన. ఇఫ్ యు నో యువర్ విజన్, ఈవెన్ యువర్ రీడింగ్ చేంజెస్ అని అన్నాడు. నాకు చాలా ఇబ్బంది అనిపించింది అది. అంటే నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావో, బ్రతకాలో నీకు అర్థమైతే, నువ్వు చదివే పుస్తకాల్లో సహితం మార్పు ఉంటుందని అన్నాడు. నేను విపరీతంగా ఫిక్షన్ చదివేవాడిని. నా సబ్జెక్ట్ ఇంగ్లీష్, నా రీసెర్చ్ అమెరికన్ ఫిక్షన్ మీద. విపరీతంగా ఫిక్షన్ చదివాను నేను. ఇప్పటికీ కుదిరితే చదవాలని కోరిక, కొన్ని పెట్టుకున్నాను, కానీ కొన్ని చదవకుండా మిగిలిపోయినాయి, చాలా ఉండిపోయినాయి ఇంట్లో అట్లాగా. ఎందుకు చదవకుండా మిగిలిపోయినాయి అని అంటే, చదవాల్సినటువంటి పుస్తకాల్లో మార్పు వచ్చేసేసింది నాకు. ఎందుకు? దేవుడు నన్ను ఏ పని కోసం పిలిచాడు, ఏం చేయమంటున్నాడు అనేటువంటిది నాకు అర్థం అవటం మొదలుపెట్టింది. మొదలయ్యేటప్పటికి నేను ఏం చేయడం మొదలు పెట్టానంటే, దాని మీద దృష్టి పెట్టి నేను ఆ పుస్తకాలను చదవడం మొదలు పెట్టాను. దానికి సంబంధించినటువంటి విషయాలను చదవడం మొదలు పెట్టాను.
ఈ విషయాలు అర్థమయ్యే కొన్ని నేను బైబిల్ని చదువుకోవటంలో నాకు మార్పు రావటం మొదలుపెట్టింది. నేను ఎక్కడ మళ్ళీ కనెక్ట్ చేస్తానని మీకు అర్థమైందా? మై డాక్ట్రిన్ అండ్ మై డిసిప్లిన్ అండ్ మై డివోషన్. నా గురించి నాకు అర్థం అవడం మొదలు పెట్టిందేమో బైబిల్ చదువుతా ఉంటే, బైబిల్ నాకు నా బ్రతుకు గురించి చెప్తా ఉంటే నేను మళ్ళీ మళ్ళీ బైబిల్ దగ్గరికే వెళ్తున్నాను, ఇంకొంచెం అర్థం అవుతుంది అని చెప్పి. నేను బైబిల్ చదువుకుంటా ఉంటే దేవుని దగ్గర నా పొజిషన్ నాకు అర్థం అవుతుంది. నా ప్రయారిటీస్ నాకు నెమ్మదిగా సెట్ అవటం మొదలు పెట్టినాయి. ఏవి నాకు అక్కర్లేదు, ఏవి నాకు కావాలి, ఏవి అవసరం. ఇందులో ఏ విధమైనటువంటి మార్పు లేదు, మొహమాటం లేదు, దాపరికం లేదు. నాకు డాక్ట్రిన్ అర్థమయ్యే కొంది నాలో డిసిప్లిన్ పెరగడం మొదలుపెట్టింది. నాకు డిసిప్లిన్ పెరగడం మొదలుపెట్టే కొంది డాక్ట్రిన్ అర్థం అవటం మొదలుపెట్టింది. ఈ రెండింటిలో నేను చక్కగా సజావుగా సాగుతుంటే నా డివోషన్ లో మార్పు రావటం మొదలుపెట్టింది, నా కమిట్మెంట్ లో మార్పు రావటం, నా లాయల్టీలో మార్పు రావటం మొదలుపెట్టింది. నేను విడిచిపెట్టాల్సిన విషయాలు విడిచిపెట్టడానికి నాకు ధైర్యం రావటం మొదలుపెట్టింది. నేను చివరిలో చెప్పేటువంటి విషయాలను కొన్నింటిని నేను ఇక్కడే మాట్లాడుతున్నాను. ప్రయారిటీస్ అని అంటున్నాను. నేను నాకు దేవుడు ఇచ్చినటువంటి పని ఏంటి అని అంటే స్మాల్ గ్రూప్స్ తోటి మాట్లాడడం. నేను అందుకనే ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ కి ఎక్కడికి వెళ్ళను. కొంతమంది పిలిచేవాళ్ళు, నేను నాకు దేవుడు ఆ పని ఇవ్వలేదు అని చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ప్రజలు నన్ను పిలవడం మానేశారు. ఐఎమ్ నాట్ ఎన్ ఓపెన్ ఎయిర్ ప్రీచర్, కాదు, ఐఎమ్ ఏ స్మాల్ గ్రూప్ టీచర్. ప్రీచర్ని కాదంటే ప్రీచర్ని అండ్ టీచర్, బట్ మై ఫోకస్ ఈజ్ ఆన్ స్మాల్ గ్రూప్స్. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన పని. అంబేద్కర్ కాలేజీలో నేను ఎందుకున్నావు, ఇదే నా పని అని చెప్పి దేవుడు నాకు అర్థమయ్యేలా చేశాడు. అండ్ ఐ లవ్ మై ప్లేస్ నౌ. ఒక దశలో నా వైఫ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, మనం ఇద్దరిని వర్క్ చేసుకోవచ్చు, వీ కెన్ గో టు సమ్ అదర్ కంట్రీ అండ్ వర్క్ దేర్ అని చెప్పింది. తను మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ కాంబినేషన్లు ఎక్కడైనా దొరుకుతాయి జాబ్స్, ఏమీ ఇబ్బంది లేదు. కానీ నేను ఒక్కటే ఏమనుకుంటా వచ్చానంటే, ఇది దేవుడు మనకి ఇచ్చిన ప్లేస్ అని అనుకుని మనం బ్రతుకుతా ఉన్నాము. వద్దు వెళ్ళిపోదాం అని చెప్పి దేవుడు వెళ్ళమని చెప్తే వెళ్ళిపోదాం, ఉండిపోయాం ఇద్దరం ఇక్కడే. చూసారా, నా పర్సనల్ లైఫ్ అండ్ నా ఫ్యామిలీ లైఫ్, నా ప్రొఫెషనల్ లైఫ్ అండ్ నా మినిస్ట్రీ లైఫ్ 2, 3, 4 మొత్తం కలిసిపోయి ఉన్నాయి, ఫ్రాగ్మెంటెడ్ కాదు. ఎప్పుడు అనంటే, when I understand myself as a person, when I recognize God's view of my position in his sight, and I accept the people he has kept me with or kept me among, and I recognize my priorities and set my life, there is no fragmentation. అందుకని నేను ఏమంటున్నానంటే, there are key questions అర్థం కావాలి మనకి. ఒక చిన్న వాక్యాన్ని ఏమంటాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో పౌలు అంటాడు, చాలా చిత్రమైనటువంటి మాట అన్నమాట ఇది. 4వ అధ్యాయం 6వ వచనంలో, సహోదరులారా మీరు మమ్మను చూచి లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని, that you may learn not to go beyond what is written. వ్రాయబడిన దాన్ని అతిక్రమించొద్దు, అది నేర్చుకోవాలి మీరు. ఇది తప్పించి మనకి గైడ్ బుక్ లేదు, రూల్ బుక్ లేదు, కంపాస్ లేదు. ఇంతే, ఇదే మనకి జీవితం. అంటే మనకి దేవుడిచ్చినటువంటి, దీన్ని ఏమంటున్నాం మనం, గివెన్ అని అంటున్నాం. దిస్ ఈస్ నాట్ కుక్డ్ అప్, దిస్ ఈస్ గివెన్. గివెన్ అంటే దిస్ ఈస్ గాడ్స్ రెవల్యూషన్, దేవుని చేత ప్రత్యక్షత, దేవుడు మనకు అనుగ్రహించింది. ఇదే మనకి స్టాండర్డ్, బెంచ్ మార్క్, రూల్. దాన్ని దాటొద్దు అని అంటున్నాడు అన్నమాట. అంటే మన థింకింగ్ యావత్తు కూడా దేనితో ప్రభావితం కావాలి అని అంటే, ఇవ్వబడినటువంటి లేఖనంతో ప్రభావితం కావాలి. లేఖనం మనల్ని కంట్రోల్ చేయాలి, గవర్న్ చేయాలి. లేఖనం మనల్ని కంట్రోల్ చేస్తుందా, చేయటం లేదా? ఎంతసేపు అదే థింకింగ్. ఒకవేళ లేఖనాన్ని, వ్రాయబడినటువంటి వాక్యాన్ని మనం చులకన చేసినట్లయితే, తక్కువ చేసినట్లయితే,
నష్టం ఎవరికి అనంటే మనకి నష్టం. నష్టం ఎవరికి అనంటే మనం నివసిస్తున్నటువంటి స్థలానికి నష్టం. నష్టం ఎవరికి అనంటే మన కుటుంబానికి నష్టం. నష్టం ఎవరికి అనంటే మన సహవాసానికి నష్టం. నష్టం ఎవరికి అనంటే స్థానిక సంఘానికి నష్టం, తద్వారా సార్వత్రిక సంఘానికి నష్టం. నేను అందుకనే చెప్తున్నాను మీకు, మై డియర్ మ్యాన్, యువర్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆషామాషిగా తీసుకోవద్దు. నువ్వు ఎక్కడుంటున్నావు, ఏం పని చేస్తున్నావు నాకు అనవసరం. కానీ నువ్వు యేసుక్రీస్తు ప్రభువు చేత కొనుక్కోబడినటువంటి పురుషుడు అయినట్లయితే ఈ చరిత్రలో నీ స్థానం చాలా కీలకం. తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. నా కోరిక ఏంటి అనంటే ఎంతసేపు మనకి అర్థం కావాల్సినటువంటి విషయం, మానవుడు, మనం నిన్నటి నుంచి మాట్లాడుతున్నటువంటి విషయాల్ని మరొకసారి నేను మీకు రిఫ్రెష్ చేస్తున్నాను. కావాలని చెప్పి ఈ విషయాలను తీసుకుని వస్తున్నాను. బైబిల్లో ఉన్నటువంటి మాటలే నేను తీసుకుని వస్తా ఉంది. ఒకటి ఏమన్నాడనంటే మల్టిప్లై అని అన్నాడు అనమాట. విస్తరించండి, ఫలించాలి, విస్తరించాలంట. విస్తరించండి, ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అని అన్నాడు. రెండేమన్నాడు అనంటే ఇదిగో నువ్వు దీని అంతటినీ కూడా సేద్యం చేయనన్నాడు, పని చేయను అని అన్నాడు. మూడేమన్నాడు అనంటే నీకు హెల్ప్ అవసరం, హెల్ప్ తీసుకో అని అన్నాడు. ఏం చెప్తున్నాడు దేవుడు మనకి? దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒకటి నీకు పిల్లలుంటారు అని చెప్తున్నాడు, న్యాచురల్ గా అనమాట. రెండేమన్నాడంటే నీకు పని ఇవ్వబడింది అని అంటున్నాడు, నువ్వు ఖాళీగా ఉండటానికి సృష్టించబడలేదు అని అంటున్నాడు. మూడేమంటున్నాడు అని అంటే నీకు ఒక వైఫ్ వస్తుంది అని అంటున్నాడు. హెల్ప్ అంటే ఆఫీస్ హెల్పరో ఏం కాదు. దీన్ని నేను ఎలా అర్థం చేసుకున్నాను అనంటే, దేవుడు 3 పనులు నియమించాడు మనకి. ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేను? మగవాళ్ళ గురించే మాట్లాడుతున్నాను నేను. పాపులేషన్, వొకేషన్, రిలేషన్. పాపులేట్ చేయటం అని అంటే కనుక ఎవలాంటి వాళ్ళని పాపులేట్ చేయటం అని అంటే నీ పోలికలో, నీ స్వరూపంలో బయటికి రావాలి మనుషులు. నువ్వు ఎవరివి అని అంటే యేసుక్రీస్తు ప్రభు పోలికలోనికి ఎదుగుతున్నావు. ఆయన రక్తం చేత కొనబడినటువంటి వ్యక్తివి నువ్వు. సో నువ్వు నీలాంటి వాళ్ళని, దైవికమైన సంతానాన్ని ఈ భూమి మీదకి తీసుకురావాలి. తీసుకురావడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళను రెగ్యులేట్ చేయాలి, వాళ్ళని జాగ్రత్తగా విస్తరించేలా చూసుకోవాలి. భూమిని లోపరుచుకోవాలి అని అంటే, సబ్జుగేట్ చేయటం అంటే అర్థం ఏంటి అని అంటే నువ్వు కేర్ టేకర్వి, నువ్వు రీజెంట్వి, నీతో పాటు నీ ద్వారా వచ్చే సంతానం సైతం రీజెంట్స్ అనమాట. దానికి కేర్ టేకర్స్ అనమాట, స్టూవర్డ్స్ అనమాట, మేనేజర్స్ అనమాట. యూ డోంట్ అబ్యూజ్ ఇట్. ఎవరైనా అబ్యూజ్ చేస్తా ఉంటే నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావు అనమాట. యూ యాక్చువల్లీ ఎంజాయ్ గాడ్స్ ట్రస్ట్. ఆయన నమ్మకాన్ని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అన్నమాట. వొకేషన్ అంటే ఏంటి అని అంటే దేర్ ఇస్ ఎ స్పెసిఫిక్ వర్క్ ఫర్ యూ. దెర్ ఇస్ ఎ స్పెసిఫిక్ వర్క్. ఎవరికి చెప్పాడు? నోవహుతో చెప్పాడు. అందరూ అక్కడ వ్యవసాయం చేసుకుంటా ఉంటే నోవహుని పిలిచి దేవుడు అన్నాడు, కమ్ ఆన్ బిల్డ్ ఎ షిప్ అని అన్నాడు. చేశాడు అతను. దావీదు చక్కగా గొర్రెలను కాసుకుంటా ఉంటే దేవుడు అన్నాడు, ఓకే, యూ హ్యావ్ డన్ ఇనఫ్ విత్ యువర్ షీప్, నౌ యూ హ్యావ్ టు కమ్ అండ్ షెపర్డ్ మై షీప్ అని అన్నాడు. నువ్వు గొర్రెల్ని బాగానే కాపలా కాసావు దావీదు, ఇప్పుడు వచ్చి నా గొర్రెల్ని పాలించు, నా గొర్రెల్ని మేపు, నా గొర్రెల్ని నడిపించు అని అన్నాడు దేవుడు. There is a calling. There is a calling. ఓకే, పేతురు ఎక్కేమో సున్నతి పొందిన వాళ్ళకి గాస్పెల్ చెప్పమన్నాను. పౌలు, నువ్వు కూడా ఆ గ్రూప్ లో వాడివే, కానీ నీకు వేరే పని పెట్టాను, రా అన్యజనులకు అపొస్తలుడిగా ఉండు నువ్వు అని అన్నాడు. There is a specific work cut out for you. మూడవది ఏంటి అని అంటున్నాడనంటే have a relation, because we are made for relation. నేను అందరికీ చెప్తున్నాను, మనం ఐసోలేషన్ లో బ్రతకడానికి కాదు, మనం రిలేషన్స్ కోసం అన్నమాట. 3 పనులు మనకు అప్పగించబడినాయి. ఎవరి విషయం మాట్లాడుతున్నాం మనం? వీఆర్ టాకింగ్ అబౌట్ హూ వి ఆర్, హూ ఐ యామ్. నేను ఎందుకోసం ఈ 3 నా గురించి ఆలోచించాల్సి వచ్చింది అని అంటే బికాస్ ఐఎమ్ మేడ్ ఇన్ గాడ్స్ ఇమేజ్. దేవుడు తన లక్షణాలనే నాకు కూడా ఇచ్చాడు. ప్రొక్రియేషన్, క్రియేషన్ దేవుడికి తెలుసు. తనలాంటి వాళ్ళని తయారు చేయడం దేవుడికి తెలుసు. దేవుడు ఖాళీగా కూర్చోకుండా పని చేసే దేవుడు. ఆ పని యొక్క ప్రాధాన్యత నాకు అర్థమయ్యేలా చేసే దేవుడు, నాకు కూడా పని కల్పించిన దేవుడు. అంతేకాదు, దేవునిలో ఉన్నటువంటి ఆ రిలేటబిలిటీ నాకు కూడా అనుగ్రహించాడు. నేను కూడా రిలేట్ చేసుకుంటాను, దేవునితో రిలేట్ చేసుకుంటాను, నాతో నేను రిలేట్ చేసుకుంటాను.
నా చుట్టూ ఉన్న వాళ్ళతో రిలేట్ చేసుకుంటాను. దేవుని ఇమేజ్ ఇది మనలో. ఇది మనకి అర్థం కావాల్సినటువంటి విషయం. మనకి ఇది ఖచ్చితంగా తప్పకుండా అర్థం కావాల్సినటువంటి విషయం. మనం ఇది అర్థమైనప్పుడు మన ఆలోచన, మన పని గురించిన ఆలోచన, మన సంబంధాలను గురించినటువంటి ఆలోచన ఏకమొత్తంగా దేవుని వైపు తిరుగుతుంది. దేవుని పోలికలో చేయబడిన నేను, దేవుని చేత ఇవి అనుగ్రహించబడినటువంటి నేను వీటిని చేయాలి అనంటే నాకు ఎలా అర్థం కావాలి, ఏం అర్థం కావాలి అనంటే దేవుడు అర్థం కావాలి, దేవుని ఇష్టం ఏంటో నాకు అర్థం కావాలి. ఎక్కడుంది మనకి? మొత్తం ఈ బైబిల్లో ఉంది. మొత్తం ఆ బైబిల్లో ఉంది. ఈ బైబిల్ నాకు అర్థం కాకుండా, ఈ బైబిల్కి దూరంగా నేను బ్రతుకుతూ, బైబిల్ని ఎవరో టీచ్ చేస్తా ఉంటే వినేసేసి, ఎక్కడెక్కడో బోధనలు నేర్చుకుంటూ మిగిలిపోయి అసలైనటువంటి వాక్యం దగ్గరికి వెళ్లకుండా కాలం గడిపితే నాకు నష్టం జరుగుతుంది, మనకి నష్టం జరుగుతుంది. మనం చేయాల్సిన పని చేయకుండా మిగిలిపోతాం. మనకి నష్టం అయిపోతుంది, అర్థం లేకుండా పోతుంది మనకి. నేను ఒక్కొక్క రంగం గురించి బ్రీఫ్ గా మాట్లాడి చివరిలో వేరే థింగ్స్ మాట్లాడతాను. నాకు దేవుడి వివాహాన్ని ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసింది ఏంటి అని అంటే నాకు అర్థమయ్యేది, నాకు పెళ్లి చేయడానికి దేవుడికి ఇష్టమైంది. నాకు పెళ్లి అవసరం అనేటువంటిది దేవుడికి తెలుసు. దిస్ ఇస్ గాడ్స్ నాలెడ్జ్ అండ్ గాడ్ ఈస్ ప్లీజ్డ్. అంతేకాదు, ఎఫ్ఎసీయులకు రాసిన పత్రికలోకి వెళ్ళి చూసినట్లయితే పెళ్లి చేసుకున్నటువంటి పురుషుడు ఎవరు అనంటే ఆ స్త్రీకి యేసుక్రీస్తు అని మీరు అనొచ్చు. నన్ను మీరు ఎలా అన్నా సరే నాకేం ఇబ్బంది లేదు. ఎందుకోసం అంటే బైబిల్ చెప్తున్నటువంటి మాట. అంటే యు ఆర్ a Christ or the Christ in your marriage. నీ వివాహంలో నీ స్త్రీకి, నీ భార్యకి నువ్వే క్రీస్తువి. ఎలాంటి క్రీస్తువో తెలుసా? అమ్మో ఎంత కఠినమో అనమాట. అంటే వివాహంలో నన్ను, నా భార్య శ్రీదేవిని ఒక కపుల్ గా చూసేటువంటి వాళ్ళకి నాలో ఎవరు కనపడాలి అనంటే యేసుక్రీస్తు కనపడాలి. ఎక్కడున్నాడు ఆయన? 23వ వచనంలో అన్నమాట. క్రీస్తు సంఘానికి శిరస్సయ్యునలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా. ఓకే, పురుషులారా మీరు భార్యలను ప్రేమించడి. ఆ ప్రేమించడంలో ఎంత లోతుందో చూపించుకుంటా వచ్చాడు అన్నమాట. తర్వాత చివరికి వెళ్ళినట్లయితే 30వ వచనంలో క్రీస్తు శరీరమునకు అవయవంలో ఉన్నాము గనుక క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఎన్ని రకాల థింగ్స్ ఉన్నాయి దీనిలో. అంటే నాకు డాక్టరీన్ తెలియకుండా డిసిప్లిన్ వస్తుందా? బైబిల్ నేను చదువుకోకుండా నాకు డిసిప్లిన్ వస్తుందా? డిసిప్లిన్ లేకుండా డాక్టరీన్ అర్థం అవుతుందా? డిసిప్లిన్ లేకుండా డివోషన్ పెరుగుతుందా? వివాహంలో నేను ఎలా ఉండాలో నాకు అర్థం కాకుండా బతికేస్తానా? నేను నా వివాహంలో క్రీస్తుని కదా, మా ఇంటికి నేనే కదా క్రీస్తుని. అంటే నా భార్య నన్ను చూసి యేసుక్రీస్తు ప్రభు మనుషుల్ని ఇలా ప్రేమించాడన్నమాట, ప్రేమిస్తాడన్నమాట అని అర్థం కావద్దు. అర్థం కాకపోతే నీకు స్వార్థ అర్థం కాలేదు, నీ ఇంట్లో స్వార్థ నివసించడానికి, ఫలించడానికి నువ్వు పట్టించుకోవట్లేదు అన్నమాట. ఏంటి మనం మేనేజ్ చేసేది? మేనేజ్ చేయాలి అని అంటే మనకి మీనింగ్ అర్థం కావాలి. మీనింగ్ అర్థమైతే మనం మేనేజ్ చేయం, మనం బ్రతుకుతాం. We are compelled to live in accordance with the scripture, the revealed scripture. ప్రత్యక్షపరచబడినటువంటి వాక్యానికి, లేఖనానికి తల వంచి బ్రతుకుతాం మనం. మన పోలికల్లో మార్పులు ప్రజలు గమనిస్తా ఉంటారు. I reflect Christ. నా భార్యకి యేసుక్రీస్తు ప్రభు అనంటే గౌరవం పెరుగుతుంది. ఎందుకనంటే నా బ్రతుకు మారింది కాబట్టి. నాకు ఇది చాలా ఇష్టం అనమాట. ఇది నేను చాలా స్మూత్ గా మాట్లాడుతున్నాను, ఈజీగా మాట్లాడుతున్నాను అనుకున్నారా? లేదు. నాకు వివాహమై 28 years. వివాహమైనటువంటి తొలి దినాల్లో ఒక మొదటి 5 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో ఇంకా మాకు పెళ్ళొద్దు, ఇద్దరు మేము విడాకులు తీసుకుని విడిపోదాం అని అనుకున్నాం. నేనెంత భయంకరమైనటువంటి భర్తనో నేను చెప్పానుగా, మంచి బిలీవర్ని, పుస్తకాలు విపరీతంగా చదివేశాను, పెళ్లికి ముందు చదివేశాను, పెళ్లి తర్వాత చదివేశాను, పెళ్లి మీద చదివేశాను, కానీ పెళ్లి నాకు అర్థం కాలేదు.
అందుకని నా గురించి నాకున్న అపోహలన్నీ మొదటి నెలలో నుంచే రాలిపోవడం, జారిపోవడం మొదలైనవి. ఈ డాక్ట్రిన్ కి, ఈ డిసిప్లిన్ కి నేను అలవాటు చేసుకోకపోతే నష్టం జరిగిపోతుంది అనేది నాకు అర్థమయ్యేలా చేశాడు దేవుడు. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దట్. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దట్. వాక్యమే మాదిరి, వాక్యమే ఊపిరి. వాక్యం లేకపోతే బ్రతుకు లేదు. డోంట్ ట్రై టు మేనేజ్, డోంట్ ట్రై టు బ్యాలెన్స్, లివ్. హార్మనీ అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే వాక్యానికి లోబడితే మాత్రమే వస్తుంది. ఒబీడియన్స్ లేకుండా లైఫ్ లేదు. నేను అందుకనే మళ్ళీ చెప్తున్నాను, యువర్ పర్సన్ ఈస్ ఇంపార్టెంట్, యువర్ పొజిషన్ ఈస్ ఇంపార్టెంట్. దేవుని దృష్టిలో, దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంలో, దేవుని ప్రణాళికలో నువ్వు ముఖ్యం. నీ స్థానం ముఖ్యం. అది నీకు అర్థం కావాలి. దేవుడు ఏమంటున్నాడు అని అంటే, ఏ సుధీర్, బీ మై క్రైస్ట్ ఇన్ దట్ హౌస్ అని అంటున్నాడు. ఈ వివాహంలో నువ్వు నా క్రీస్తుగా అక్కడ నిలబడు, నా మోడల్ గా అక్కడ నిలబడు అని అంటున్నాడు అనమాట. రిఫ్లెక్షన్. లేకపోతే లేదు. నేను వివాహం దాటి కుటుంబంలోకి వచ్చేప్పటికి నాకు 4 సంవత్సరాలు మాకు పిల్లలు లేరు. 5వ సంవత్సరంలో కొడుకు పుట్టాడు అనమాట. కొడుకు పుట్టిన రోజున నేను ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నాను. కొడుకు పుట్టాడని చెప్పి తెలిసింది. హాస్పిటల్కి వచ్చాను. గబుక్కున హైదరాబాద్ అలా బ్యాగ్ పెట్టి దిగాను. బ్యాగ్ అక్కడ పడేసి మళ్ళీ ట్రైన్కి వెనక్కి వచ్చాను. వెనక్కి వచ్చి హాస్పిటల్లోకి వెళ్తే హాస్పిటల్లో నర్సెస్ లేట్ నైట్ వచ్చాను. బేబీని తీసుకుని వచ్చారు అనమాట చూపించడానికి. తీసుకుని వస్తే ఇలా పట్టుకుంటే నాకు అనిపిస్తుంది, ఓ దిస్ ఈస్ హౌ ఇట్ ఫీల్స్ టు బి ఏ ఫాదర్ అనిపిస్తుంది అనమాట. నాకు తండ్రిలాగా భావించడం, తండ్రి భావన కలిగి ఉండటం అంటే ఇదన్నమాట. That was the first thought I had in my mind when I set my eyes on my son for the first time. నాకు ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. నెమ్మదిగా నాకేం అర్థం అవటం మొదలు పెట్టింది అని అంటే, దేవుడు కూడా నాలాంటి తండ్రిగా, దేవుడికి కూడా నాకున్నట్లుగా కుమారుడు ఉన్నాడుగా. ఆ కుమారుడిని నా కోసం ఏంటి ఇట్లాగూ భూమి మీదకి వదిలేసేశాడు అంటే నేనంత ఇంపార్టెంటా దేవుడికి? ఇదేంటి అసలు? ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? అంటే మనిషి పట్ల దేవునికి ఇంత ప్రేమ ఉంటుందా తండ్రిగా? సో ఇప్పుడు నా కుటుంబంలో నేను నా కొడుక్కి తండ్రిగా ఉండటం అంటే ఏంటి? నా కొడుకు నా వంక చూస్తే నా కొడుక్కి పరలోకపు తండ్రి అర్థం కావాలి. అరేదే, భూమి మీద ఉన్నటువంటి మా నాన్నే ఇంత ఇష్టంగా చూసుకుంటుంటే పరలోకంలో ఉన్న నాన్న ఇంకెంత బాగా చూసుకుంటాడు. ఈ లోకంలో ఉన్న నాన్న ఇంత క్రమశిక్షణ అంటా ఉంటే పరలోకంలో ఉన్న నాన్న ఇంకా ఎంత క్రమశిక్షణ. ఈ లోకంలో ఉన్న నాన్న నన్ను జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసి ప్రొవైడ్ చేస్తా ఉంటే పరలోకంలో ఉన్న నాన్న ఇంకా ఎంత బాగా ప్రొటెక్ట్ చేస్తాడు, ప్రొవైడ్ చేస్తాడు. నేను నా కొడుక్కి ఎవరిని పరిచయం చేస్తున్నాను అని అంటే పరలోకపు తండ్రిని పరిచయం చేస్తున్నాను. గుంటూరులో జరిగినటువంటి మర్డర్ కేస్, పట్టపగలు రమ్య అనే అమ్మాయిని శశికాంత్ శశికృష్ణ అనే కుర్రాడు చంపేస్తే ఆ కుర్రాడి డీటెయిల్స్ బయట పెట్టారనమాట. తల్లిదండ్రులు ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు. ఇక్కడ కొద్ది రోజులు, అక్కడ కొద్ది రోజులు ఉంటాడు. ఒక్కడే ఉంటాడు. పెద్దగా స్నేహితులు ఎవరు లేరు. మనకు అర్థం కావాల్సింది ఏంటి? పరలోకపు తండ్రి ఎంత ప్రేమగల తండ్రో చూపించటానికి తండ్రికి తెలియలేదు, కుదరలేదు, కుమారుడు చూడలేదు. మీకు అర్థమవుతుందా మీ పాత్ర ఈ భూమి మీద ఎంత ఘనమైందో? భవిష్యత్తు తరానికి మీరు పరలోకపు తండ్రిని ఇక్కడ ఉండి మీ రోజువారీ జీవితంలో పరిచయం చేస్తున్నారు. మేనేజ్ చేయొద్దు ప్లీజ్. బ్యాలెన్స్ చేస్తున్నాను అని చెప్పి ట్రై చేయొద్దు.
లివ్ యువర్ లైఫ్. జీవించు నీ జీవితాన్ని, జాగ్రత్తగా జీవించు. నేను కుటుంబంలో జీవిస్తా ఉంటే నా కొడుకు 23 సంవత్సరాలు. 12-13 సంవత్సరాల వయసు నుండి నేను నా భార్య ఇద్దరమీ కలిసి దేవా మా కుమారుడికి మంచి వివాహం చేయని ప్రార్థన చేయడం మొదలు పెట్టాం. వాడికి తెలుసు ఆ విషయం. మేము కుటుంబ ప్రార్థనలో చేస్తాము, ఒంటరిగా చేసుకునే ప్రేయర్స్ లో కూడా చేస్తాం. ఇప్పుడు వివాహంలో భర్త ఎలా ఉండాలి, ఏం చేయాలి? నేను నా కొడుకుని ప్రీమారిటల్ సెమినార్కి పంపించాలా? టీం వాళ్ళు ఒక ప్రీమారిటల్ సెమినార్ పెడతారు, లేకపోతే ఫెజ్ లో ప్రీమారిటల్ సెమినార్ పెడతారు, కాబట్టి అక్కడికి ప్రీమారిటల్ సెమినార్కి పంపించి భర్త ఎలా ఉంటాడో నేర్పించాలా? నేను కాదు. 2 రోజుల సెమినార్లు ఏమి నేర్చుకుంటాడు? 20 సంవత్సరాల పాటు, 22 సంవత్సరాల పాటు నన్ను ఇంట్లో భర్త ఎలా ఉంటాడో చూస్తున్నాడు. భవిష్యత్తులో నీ కొడుకు జీవితం, వివాహ జీవితం బాగుండాలి అనంటే, భవిష్యత్తులో నీ కుమార్తె వివాహ జీవితం బాగుండాలి అనంటే నువ్వే మోడల్. నువ్వు మాటల్లో చెప్పనక్కర్లేదు. నువ్వు నీ భార్యని ట్రీట్ చేసేటువంటి విధానం నీ కుమారుడికి అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. అమ్మో, మా నాన్న ఎంత శ్రద్ధగా పట్టించుకుంటున్నాడు మా అమ్మని. అమ్మో, మా నాన్న మిగిలినటువంటి హస్బెండ్స్ లాంటోడు కాదు. మా నాన్న తప్పు జరిగితే తప్పని ఒప్పుకుంటున్నాడు. మా నాన్న మా అమ్మ దగ్గర భర్తగా ఫెయిల్ అయితే వెంటనే సారీ చెప్తున్నాడు. మా నాన్న పెత్తనం చేయడానికి ట్రై చేయటం లేదు. మా నాన్న వాక్యంలో చెప్పింది చెప్పడానికి, చూపించడానికి ట్రై చేస్తున్నాడు, జీవించడానికి ట్రై చేస్తున్నాడు. వాట్ ఏ మోడల్! అంటే నా మ్యారేజ్ ని నేను బ్యాలెన్స్ చేస్తానా, మేనేజ్ చేస్తానా? నా ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసి మేనేజ్ చేస్తానా? చేయడానికి లేదు, అక్కడ అవకాశం లేదు. దిస్ ఇస్ లైఫ్. మనకు అర్థం కావాలి. డెసిషన్ మేకింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నాగా మనం. డెసిషన్ మేకింగ్ గురించి మాట్లాడేటప్పుడు మనకు వచ్చేటువంటి ప్రశ్న, ఎవరు డిసైడ్ చేస్తారు? ఇట్ ఈస్ ఎ కార్పొరేట్ డెసిషన్ మేకింగ్. నువ్వు విశ్వాసి, నీ భార్య విశ్వాసి. నువ్వు భర్తమైనంత మాత్రాన నీ నిర్ణయాన్ని రుద్దుతావేంటి? రుద్దడానికి లేదు. యేసుక్రీస్తు ప్రభు తన నిర్ణయాన్ని నీ మీద రుద్దేశాడా? రుద్దలేదుగా. నీకు ఆహ్వానం ఇచ్చాడు. యు నీడ్ మీ అని అన్నాడు. సుధీర్, నీకు నా అవసరం ఉంది, నేను నీకు కావాలి, నేను నీ కోసమే వచ్చాను, వెయిట్ చేస్తావు అన్నాడు. అట్లా హీ హాస్ గివెన్ స్పేస్. పరిశుద్ధాత్మ దేవుడిగా నా దగ్గరకు వచ్చి పాపం గురించి, నీతి గురించి, రాబోయే తీర్పు గురించి నన్ను ఒప్పింపజేస్తున్నాడు. ఐ స్పెండ్ టైమ్ విత్ మై వైఫ్. ఒకవేళ నా భార్యకి కొన్ని విషయాలు నచ్చడం లేదనుకోండి, నా భార్యకి నచ్చనటువంటి దాన్ని నేను తన మీద రుద్దాల్సిన అవసరం లేదు. అది మినిస్ట్రీ మ్యాటర్స్ కావచ్చు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు, ప్రొఫెషనల్ మ్యాటర్స్ కావచ్చు, ఫ్యామిలీ ఫంక్షన్స్ కావచ్చు, ఇన్లాస్ కావచ్చు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కావచ్చు, ఏదైనా సరే కావచ్చు. కమ్ టుగెదర్. ఇద్దరు బిలీవర్సేగా, ఇద్దరిలోనూ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడుగా, ఇద్దరికి ఒకే రూల్ బుక్ ఉందిగా. ఇద్దరు కలిసి కూర్చొని చర్చించుకోండి. కొన్నిసార్లు మీ ఇద్దరే నిర్ణయిస్తారు, కొన్నిసార్లు మీ పిల్లలతో కలిసి మీరు నిర్ణయిస్తారు. దానికి నో చెప్పడానికి అవకాశం లేదు. యు ఆర్ లెర్నింగ్ ఇట్ వెరీ హార్డ్ వే. ఎంత హార్డ్ వే నేర్చుకుంటున్నాం అని అంటే, ఈ మధ్యలో మా వాడి మాట, 1 సంవత్సరం క్రితం ఏదో ఒక పని చేసాం మేము ఇద్దరం కలిసి, నేను నా వైఫ్ కలిసి చేసేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా వాడు అంటున్నాడు అనమాట, ఏంటి ముగ్గురివి కలిసి నిర్ణయం తీసుకున్నాం కదా, మీ ఇద్దరే చేశారేంటి అని అంటున్నాడు. షాక్ తిన్నాను అనమాట నేను. నా వైఫ్ నా దగ్గరకు వచ్చి ఆ మాట చెప్తే నిజంగా షాక్ తిన్నాను నేను. నా కొడుకు అట్లా మాట్లాడగలని నాకు తెలియదు. అంత సెన్సిటివ్ గా తీసుకుంటాడు ఈ విషయాన్ని నాకు తెలియదు. అప్పటి నుండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నాన్న నిర్ణయం తీసుకుంటే ముగ్గురిమి తీసుకుంటాం, ముగ్గురిమి కలిసే ఒక ఆలోచన చొప్పున చేస్తాం. ఏం మాట్లాడుతున్నాను నేను అంటే, నేను మాట్లాడేటువంటిది దేవుని సమక్షంలో యేసుక్రీస్తు ప్రభు చేత కొనబడినటువంటి క్రైస్తవ పురుషుడిగా నీ ప్రాధాన్యత గురించి, నీ పని గురించి మాట్లాడుతున్నాను నేను. నీ కుటుంబం గురించి మాట్లాడుతున్నాను, నీ వివాహం గురించి మాట్లాడుతున్నాను నేను. మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఇది. మోడలింగ్ ఇంట్లో అది జరుగుతుందా, జరగటం లేదా? ఒక అమ్మాయి అందనమాట,
పెళ్ళంటే ఇట్లా ఉంటది అని అంటే గనక నాకు ఈ జీవితంలో పెళ్ళొద్దనను. అమ్మా నాన్నలిద్దరూ క్రైస్తవులు, విశ్వాసులు. వాళ్ళని చూసి ఆ అమ్మాయి అన్న మాట అన్నమాట, పెళ్ళంటే ఇట్లా ఉంటది అంటే నాకు పెళ్ళక్కర్లేదనను. ఏం పాస్ ఆన్ చేస్తున్నాం మనం? మేనేజింగ్ మాట్లాడొద్దు, మోడలింగ్ మాట్లాడండి. మోడలింగ్. అందుకనే నేనేమంటున్నానంటే లైఫ్ ఈజ్ నాట్ సెపరేటెడ్, లైఫ్ ఈజ్ నాట్ కంపార్ట్మెంటలైజ్డ్, లైఫ్ ఈజ్ నాట్ ఫ్రాగ్మెంటెడ్, లైఫ్ ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ యూనిట్. దట్ ఈస్ యూ. నువ్వే. యు ఆర్ ఎ బోర్న్ అగైన్ మ్యాన్. తిరిగి జన్మించినటువంటి పురుషుడివి, మగవాడివి నువ్వు. అంటే నీ మగతనం అనేటువంటి కాన్సెప్ట్, నీ భర్త అనే కాన్సెప్ట్, తండ్రి అనే కాన్సెప్ట్, ఉద్యోగి అనే కాన్సెప్ట్ ఈ శాంక్టిఫికేషన్ ప్రక్రియకి లోబడిపోవాలి. ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. కెరీర్ గురించి మాట్లాడతాను. నేను కెరీరే పెట్టాను అక్కడ. కెరీర్ లో కావాలని చెప్పి నేను లెవెల్స్ చూపిస్తున్నాను అన్నమాట. ఎందుకు లెవెల్స్ చూపిస్తున్నానంటే, తన పనిలో నిపుణత గల పని వాడిని చూచితివా? సొలొమన్ చెప్పేటువంటి మాటలు. పనిలో నిపుణత గల పనివాడంట అల్పులు ఎదుటి కాదు, రాజులు ఎదుటినే నిలబడతాడంట. నాకు నిర్గమకాండంలో బెసలేల్ క్యారెక్టర్ ఎంత చిత్రంగా అనిపిస్తుందో. టెంట్ అంతా తయారు చేయమని, టెబర్నకల్ తయారు చేయమని చెప్పి డిజైన్ ఇచ్చిన తర్వాత మోషేకి దేవుడు ఆ డిజైన్ ప్రకారం దాన్ని తయారు చేసేటువంటి ఎబిలిటీ, జ్ఞానాత్మ పూర్ణుని చేశాడంట బెసలేల్ని. దేవుడు ఏం చేస్తాడు అని అంటే, మనకి తన ఎబిలిటీస్ ఇస్తాడు, తన గిఫ్ట్స్ ఇస్తాడు మనకి. ఉద్యోగంలోనమాట. ఉద్యోగంలో నువ్వు ఉద్యోగం చేస్తే, నేను అప్పుడప్పుడు నా పిల్లలకి చెప్తాను అనమాట, ఎక్సలెన్స్ అంటే ఏంటి? నువ్వు ఇల్లు ఊడ్చావనుకో, నీ తర్వాత వేరే వాళ్ళు ఓడవడానికి ధైర్యం చేయకూడదు ఇంకేం. ఎందుకు అనంటే అంత బాగా ఇల్లు ఊడుస్తావు నువ్వు. నేను కావాలని చెప్తాను ఈ మాట, నాకు సిగ్గనిపించింది ఈ విషయం చెప్పడానికి. నువ్వు క్లాసులో నిలబడి పాఠం చెప్పావనుకో, చుట్టూ ఉన్నటువంటి టీచర్స్ రహస్యంగా నువ్వు ఎలా పాఠం చెప్తున్నావో వినేసేయాలి, ఆశపడిపోవాలి, అలా పాఠం చెప్పగలగాలి అని చెప్పి. నువ్వు ఒక అకౌంట్ కి ఆడిట్ రిపోర్ట్ తయారు చేసావనుకో, నువ్వు తయారు చేసిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు దానిలో రెడ్ మార్కులు చూపించడానికి వీల్లేదు. ఎక్సలెన్స్. ఎక్సలెన్స్. దాదాపుగా 25 సంవత్సరాల క్రితం నేను నేర్చుకున్నటువంటి మాటలు, అప్డేటింగ్ స్కిల్స్ అని. 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల క్రితం నేర్చుకున్నాను అనమాట. అంటే నీ స్కిల్ సెట్ ని నువ్వు రోజు అప్డేట్ చేసుకుంటా ఉండాలి. కంప్యూటర్ వాడటం రాదు అని అంటే ఎట్లా కుదరదు. నీ చేతిలో ఉన్నటువంటి ఫోన్ ఉంది కానండి నాకు వాడడం రాదు అని అంటారు కొంతమంది. వాడడం రాదు అన్నప్పుడు ఆ ఫోన్ ఎందుకు నీకు ఇంకా చేతిలో పట్టుకోవడానికా? ఈ ఫోన్ అంటే ఏంటో తెలుసా? యువర్ ఆఫీస్ ఈజ్ ఇన్ దిస్ మొబైల్ ఫోన్. నీ ఆఫీస్ మొత్తం అనమాట. నీ ఈమెయిల్ వర్క్ దీనిలో ఉంది, నీ ఆఫీస్ డాక్యుమెంటేషన్ అంతా దీనిలో ఉంటుంది, నీ డిజైనింగ్ వర్క్ అంతా దీనిలో ఉంటుంది, నీ లెసన్స్ అన్ని దీనిలో ఉంటాయి, నీ బైబిల్ దీనిలో ఉంటుంది, నీ బైబిల్ కి కామెంటరీస్ అవసరమైతే దీనిలో ఉంటాయి, మొత్తం దీనిలో ఉంది, నీ వీడియోస్ దీనిలో ఉంటాయి, మొత్తం అనమాట. ఎవ్రీథింగ్ ఈస్ విత్ యూ. ద వరల్డ్ ఈజ్ ఇన్ యువర్ పాకెట్ నౌ. స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవాలిగా. ఇంకొకటి చెప్తాను, నీకు ఫోన్ వాడడం రాదు, నీ కొడుకు ఫోన్ వాడడం వచ్చు, వాడు ఏ యాప్ వాడుతున్నాడో, ఎంతసేపు వాడుతున్నాడో, ఎందుకు వాడుతున్నాడో తెలిసి ఉండాలిగా నీకు. ఏమోనండి నాకు తెలియట్లేదు అంటే ఎట్లా కుదురుద్ది? మనం తెలివి తక్కువమా? దేవుడు మనల్ని తెలివి తక్కువగా చేశాడా? ప్రపంచంలో తెలివి తక్కువ వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు క్రైస్తవులు మాత్రం కాదు నాకు తెలిసి. క్రైస్తవులకి రాని విషయం ఏముంది? ఎందుకు? we are born again, we are washed in the blood of Christ. దానికి తోడు నేను నా ఉద్యోగ జీవితంలో ఎక్సలెన్స్ చూపించకపోతే, మిగిలిన వాళ్ళకంటే మెరుగుగా నేను ఎక్కడ ఏ విధమైనటువంటి లోటు లేకుండా నిబద్ధతతో పనిచేయడం కనబరచకపోతే, ఏం క్రైస్తవుడివయ్యా నువ్వు, ఏం క్రైస్తవుడివయ్యా నువ్వు అంటున్నారు ఆఫీసెస్ లో అంటున్నారు ఈ మాటలు. ఆ పేరుకే క్రైస్తవుడు అండి, బైబిల్ పట్టు తిరుగుతాడు కానీ, ఏదో మీటింగ్లు అంటా ఉంటాడు కానీ ఆఫీసులో మాత్రం పని చేయడండి అంటే అర్థం ఏంటి? చొక్కా మార్చేస్తున్నాం అనమాట.
ఇంటి దగ్గరేమో, ఇంటి బయట మీటింగుల దగ్గరేమో క్రిస్టియన్ అనే చొక్కా వేసుకుంటున్నావు, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత చొక్కా మార్చేస్తున్నావు, వేరే చొక్కా వేసుకున్నావు. అక్కడ మాత్రం నీరసంగా కూర్చుంటావు, అక్కడ మాత్రం నిస్సత్తువుగా కూర్చుంటావు, నిస్సారంగా కూర్చుంటావు. పనికి వెళ్ళేటప్పుడు వెళ్ళటమే నీరసపు ముఖం పెట్టుకుంటా వెళ్తావు, హుషారు లేకుండా వెళ్తావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఓహో క్రిస్టియన్స్ ఇట్లా ఉంటారన్నమాట. క్రిస్టియన్స్ అని పేర్లు చెప్పుకుంటారు కానీ వాళ్ళు పని దొంగలండి, పని చేయరండి, పని రాదండి వాళ్ళకి. ఎంత అవమానం, ఎంత అవమానం అది. మనమంటే గిట్టదు బ్రదరు అని అంటారు అనమాట. ఏంటి నువ్వంటే గిట్టేది? నువ్వంటే భయపడాలి చూసి, నువ్వు పనిచేసే విధానం చూసి కంగారు పడిపోవాలి. ప్రతి ఒక్కరికి పట్టేటువంటి పని నువ్వు చులాగ్గా చేసి చూపించగలగాలి. రాకపోతే కూర్చుని నేర్చుకుని దాన్ని ప్రదర్శించాలి నువ్వు. నాకు మంచి మోడల్ ఎవరు అని అంటే దానియేలు. తనలాంటి కుర్రాళ్ళ కంటే కూడా వీళ్ళు టాపర్స్ అన్నమాట. అంటే ఇశ్రాయేలు రాజవంశీయుల్లో వీళ్ళు నలుగురు టాపర్స్. రాజుగారు అన్నారు, సరేరా ఈ బానిస బతుకులు వీళ్ళలో వీళ్ళు టాపర్స్ రా, బాగానే ఉంది, మనోళ్ళతోటి కాంపిటీషన్ పెట్టండి అని అన్నాడు. ఓపెన్ కాంపిటీషన్ పెట్టండి వీళ్ళ నలుగురికి అని అన్నాడు. కల్దీయులతోటి కాంపిటీషన్ పెడితేనంట వీళ్ళు నలుగురు కల్దీయుల కంటే 10 శ్రేష్ఠులంట. ఎక్సలెన్స్, ఎక్సలెన్స్. 3 సామ్రాజ్యాలు దొరిలిపోతే నిటారుగా నిలబడి ఉన్నాడు దానియేలు ఒక్కడే. ఎక్సలెన్స్. అదే దేవుడిగా మనం పూజించేది, అదే దేవుడిగా మన కోసం శిలువ మీద బలియాగం చేసింది, అదే దేవుడిగా పరిశుద్ధాత్ముడిగా మనలో ఉంటుంది, అదే దేవుడిగా మనకి తన కృపావరాలను ఇచ్చింది, అదే దేవుడిగా మన కోసం ప్రణాళికలు కలిగి ఉంది, అదే దేవుడిగా మనల్ని ఆ ప్రదేశంలో ఉద్యోగం చేయమని పెట్టింది, అదే దేవుడిగా మనకు ఆ ఉద్యోగం ఇచ్చింది, అదే దేవుడిగా ఆ ప్లేస్ లో యేసుక్రీస్తు ఎట్లా ఉంటాడో క్రీస్తుని ఎరుగని వాళ్ళకి ప్రకటించడానికి నిన్న అక్కడ పెట్టింది. మళ్ళీ డోంట్ ట్రై టు మేనేజ్, నో, live a meaningful life, live a purposeful life, be a born again man in your workplace. ఎట్లాగైనా సరే కావచ్చు. ఏమండి పరిచర్య ఉంది కాబట్టి నేను కొంచెం ఆఫీస్ మీద దృష్టి తక్కువ పెట్టాను అనొద్దు, అనొద్దు, అనొద్దు. దేవుడి నేను అక్కడ ఉద్యోగం చేయమంటున్నాడు, ఆ ఉద్యోగం చేయాలి. నువ్వు నీ పనిని పరిచర్యని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటావు అనేటువంటిది నీకు అర్థం కావాలి. బ్యాలెన్స్ చేయి, బ్యాలెన్స్ చేయడం దేవుడు నేర్పిస్తాడు నీకు. ప్రణాళికలు వేసుకో, ఎక్కడ ఏది తగ్గించాలి, ఏది అమర్చుకోవాలి. ఆఫీసులు అందరికంటే 1 గంట ముందెళ్ళి నీ పని చేసుకోవడం అవసరమైతే చేసుకో. నీ పనిలో ఎక్కడ ఏ విధమైనటువంటి లోటు లేకుండా చూపించు. నువ్వు నీ కొడుకు చూస్తా ఉంటాడు, మా నాన్న చర్చి మ్యాటర్స్ అంటే భలే హుషారుగా చేస్తాడు, ఆఫీస్ అంటే మాత్రం ఎగ్గొడతాడు అన్నాడా, అయిపోయావే నువ్వు. నీ కొడుకు కూడా అలానే తయారవుతాడు, అలానే దొంగలాగా తయారైపోతాడు అనమాట. వాడు అన్నింటికి హుషారుగా వెళ్తాడు, కాలేజీకి హుషారుగా వెళ్ళాడు, ఎగ్గొడతాడు. అన్యాయం అయిపోతుంది, బ్రతుకు మోసం అయిపోతుంది అనమాట. కేర్ఫుల్, కేర్ఫుల్, కేర్ఫుల్. మినిస్ట్రీయా, పరిచర్య అంటే ఏంటి? నేను కావాలని ఆ ప్రశ్న పెట్టాను. పరిచర్య అంటే ఏంటి? నా ఉద్దేశం ఏంటి తెలుసా? మినిస్ట్రీ, యువర్ మ్యారేజ్ ఈజ్ యువర్ మినిస్ట్రీ, యువర్ ఫ్యామిలీ ఈజ్ యువర్ మినిస్ట్రీ, and your career is your ministry. నువ్వు మినిస్ట్రీ అనేటువంటిది సెపరేట్ వింగ్ ఏవి కాదు. నీకు వివాహంలో నువ్వు మినిస్ట్రీ చేస్తున్నావు, నీ భార్యకి క్రీస్తుని కనబరుస్తున్నావు. భార్యని ఇబ్బంది పెట్టి వేదికలకి ప్రసంగాలు చెప్తా ఉంటే ప్రసంగాలు చెప్పడం ఆపేసాయి. మొహాటం లేదు, ఈ విషయంలో మొహాటం లేదు. నీ మనస్సాక్షి నిన్ను గద్దించక ముందే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కిందకి లాగక ముందే, కూర్చో అని నీకు చెప్పకముందే స్ట్రైటన్ యువర్ సెల్ఫ్, స్ట్రైటన్ యువర్ సెల్ఫ్. నీ కుటుంబ జీవితంలో సమస్యలు ఉన్నట్లయితే, కుటుంబాన్ని నువ్వు సరి అయినటువంటి వాడిగా పరిపాలన చేయలేకపోతూ ఉంటే, అర్థం కాకపోతూ ఉంటే ఆగిపో, నష్టం లేదు. యువర్ ప్రైమరీ మినిస్ట్రీ స్టార్ట్స్ విత్ యువర్ మ్యారేజ్, యువర్ ప్రైమరీ మినిస్ట్రీ స్టార్ట్స్ విత్ యువర్ ఫ్యామిలీ. దేర్ ఇస్ నో కంపార్ట్మెంటలైజేషన్. నాకు ఇది కాదండి, దేవుని పని ముఖ్యమండి, నా భార్య దేవుని పనికి ఆటంకం అండి అంటే నాన్ సెన్స్. నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, తప్పు మాట్లాడుతున్నావు. నీ భార్యకి నీతో ఆ పరిచర్యలో కలవడం ఇష్టం లేదు అని అంటే సమస్య నీలో ఉందో, నువ్వు పార్టిసిపేట్ చేసే పనుల్లో ఉందో, నీ వైఖరిలో ఉందో, దేనిలో ఉందో సరి చేసుకోవాలి నువ్వు. ఆమె నీతో అంగీకరించటం లేదు అని అంటే ఎక్కడో సమస్య ఉంది.
ఆమె నీతో కలవాల్సిందే. ఏం చెప్తున్నాను? ఇంటిగ్రల్. ఆ ఇంటిగ్రిటీ, యథార్థత, వన్నెస్ అది దెబ్బతింటుంది అని అంటే నీ స్పిరిచువల్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నట్లెక్క. మొహాట పడదలుచుకోలేదు ఈ విషయం. దిస్ ఇస్ మై వెరీ సీరియస్ కన్విక్షన్. వెరీ సీరియస్ కన్విక్షన్. శరీర సంబంధమైనటువంటి సాధకాలు ఇందాక నేను చెప్పాను. నీకు కంప్యూటర్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? నేర్చుకో. శరీర సంబంధమైనటువంటి సాధకాలు. ఎట్ ద సేమ్ టైం అదే కంప్యూటర్ ని నువ్వు జీవ సాధకానికి, దైవభక్తి సాధనంగా కూడా వాడుకోవచ్చు. నువ్వు శరీర సంబంధమైనటువంటి పరిస్థితుల్లో లేదు, ఎక్సర్సైజ్ చేసావు, ఎక్సర్సైజ్ చేస్తా ఉంటే కండలు తిరిగినాయి. ఎప్పటి వరకు ఉంటే నీ కండలు మహా ఉంటే 50 వరకు ఉంటాయి, 60 వరకు ఉంటాయి. ఆ తర్వాత కండలన్నీ వసిలిపోతాయి, చక్కగా ముడతలు పడి వేలాడుతూ ఉంటాయి. కానీ నీ స్పిరిచువల్ మజిల్స్ ఉంటాయిగా, నీ ఇంటెలెక్చువల్ మజిల్స్ ఉంటాయిగా, ఆ మజిల్స్ ని నువ్వు ట్రైన్ చేస్తా ఉంటే, నీ స్పిరిచువల్ డిసిప్లిన్స్ లో నిన్ను నువ్వు ట్రైన్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉంటే నీ స్పిరిచువల్ లైఫ్ ప్రభు పోలికలోనికి అలా అలా పెరుగుతా ఉంటుంది. అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. నేను అందుకనే ఏమంటున్నానంటే, యువర్ మ్యారేజ్ ఈజ్ యువర్ మినిస్ట్రీ, యువర్ ఫ్యామిలీ ఈజ్ యువర్ మినిస్ట్రీ, అండ్ యువర్ career, your job, your employment is also your ministry. Apart from that, దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపావరాల్ని ఉపయోగించి నువ్వు సంఘ పరిచర్యలో, సహవాసంలో ఏమేమి చేయాల్సిందో they automatically fall in line. ఎందుకు అనంటే డాక్టరీని నువ్వు సెటిల్ చేసుకోవటానికి, డిసిప్లిన్స్ కి నువ్వు అలవాటు పడ్డావు. ఇలాగే నేను బ్రతుకుతాను అని చెప్పి నిర్ణయం తీసుకున్నావు. అందుకే నేనేమంటానంటే, ఇఫ్ గాడ్ ఈస్ ద లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్, దేవుడు నీ జీవితానికి ప్రభు అయితే, దెర్ ఇస్ నో వేస్టేజ్, నో కన్ఫ్యూజన్, నో స్టాగ్నేషన్. నీకు టైం వేస్ట్ అవ్వదు, రిసోర్సెస్ వేస్ట్ అవ్వవు, నీ ఇమోషన్స్ వేస్ట్ అవ్వవు, నీ టీయర్స్ వేస్ట్ అవ్వవు, నీ మైండ్ లో కన్ఫ్యూజన్ ఉండదు. నీ బ్రతుకు, నువ్వు ఆగిపోయావంటే ఏమాగిపోయినట్టు తెలుసా? నీ కుటుంబం ఆగిపోయినట్టు. నువ్వు ఆగిపోయావంటే ఏమాగిపోయిందో తెలుసా? పరిచర్య ఆగిపోయినట్టు. నువ్వు ఆగిపోయావంటే ఏమాగిపోయావో తెలుసా? నీకు గ్రోత్ ఆగిపోయినట్టు. అక్కర్లేదు. నీకు దేవుడే ప్రభు అయితే నీ జీవితానికి అర్థం చేసుకోవాలి. అక్విలా ప్రిస్సిల్లా ఒక్క మోడల్ చూపించి క్లోజ్ చేసేస్తాను నేను. లాస్ట్ మోడల్ అన్నమాట. నేను కావాలని చెప్పి పేర్లు పెట్టాను. అక్విలా ప్రిస్సిల్లా డేరాలు కుట్టేవాళ్ళు. డేరాలు కుట్టి దానితో తమను తాము సపోర్ట్ చేసుకునేవాళ్ళు. అంటే పనిమంతులు వాళ్ళు. తమ జీతాన్ని వాళ్ళు సంపాదించుకునేవాళ్ళు. అక్విలా ప్రిస్సిల్లా పౌలు వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించేవాడు. అంటే ఆయన దగ్గర బహుశా విపరీతంగా నేర్చేసుకుని ఉన్నారన్నమాట. లర్నర్స్ వింటా ఉన్నారు. ఎంత స్థాయికి విన్నారని తర్వాత మాట్లాడతాను. అక్విలా ప్రిస్సిల్లా వాళ్ళు రోమ్ లో ఉన్నా, కొరింథులో ఉన్నా సరే, వాళ్ళ ఇంట్లో ఒక హోమ్ చర్చ్. వర్షిపర్స్ వాళ్ళు. ప్రభువుని ఆరాధించడం, సహవాసంతో కలిసి ఆరాధించడం వాళ్ళకి తెలుసు. అక్విలా ప్రిస్సిల్లా సోజోర్నర్స్. రోమ్ నుండి వెళ్ళిపోమంటే వాళ్ళు బయలుదేరి కొరింథుకి వచ్చారు. కొరింథు నుంచి మళ్ళీ రోమ్కి వెళ్ళే అవకాశం వస్తే మళ్ళీ రోమ్కి వెళ్ళారు. వాళ్ళకి రూటెడ్ గా ఉండిపోయేటువంటి అవసరం లేకుండా వాళ్ళని దేవుడు మూవ్ అవ్వడానికి అవకాశం కల్పించిన ప్రతిసారి, వెళ్ళమన్న ప్రతిసారి వెళ్తూ వచ్చారు. వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట ఒక సంఘం. అక్విలా ప్రిస్సిల్లా టీచర్స్. ఎవరికి టీచర్స్? అపోల్లో అని అంటే విద్వాంసుడు, ప్రవీణుడు. ఆయన్ని కూర్చోబెట్టి ఆయనకి వాక్యం నేర్పించారు వాళ్ళు. అర్థమవుతుందా మీకు? మ్యారేజ్, ఫ్యామిలీ, కెరియర్, లేదా జాబ్, లేదా ఎర్నింగ్, మినిస్ట్రీ ఇన్ వన్ ఫ్యామిలీ. ఇద్దరు కలిసి. అంటే నీ ఒక్కడి వల్లే కాదు, నువ్వు నీ భార్య కలిసి. మీ ఇద్దరి వల్లే కాదు, మీ ఇద్దరు మీ పిల్లలు కలిసి. యు ఆర్ ఇంపార్టెంట్ మై డియర్ మ్యాన్, మై డియర్ క్రిస్టియన్ మ్యాన్, అండ్ దిస్ ఈస్ యువర్ లైఫ్. నువ్వు బాగా బ్రతికితే నాకు మేలు, నేను బాగా బ్రతికితే నీకు మేలు. వాక్యంలో మన నిమిత్తం దేవుని కొన్న ఉద్దేశం ఏదో అర్థం చేసుకుని ఆ ఉద్దేశం చొప్పున మనం బ్రతుకుదాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. రకరకాల అంశాలు మీరు గమనించారు. వివాహ విషయంలోను, తర్వాత ఫ్యామిలీ విషయంలోను, తర్వాత వర్క్ ప్లేస్ విషయంలోను,